నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం ఇంతకు ముందర ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది అసలు కార్తీక మాసంలో మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అని చెప్పి మనం కొంతవరకు మాట్లాడుకున్నాము. ఇంకా ఎటువంటి విశేషాలు మనం పాటిస్తే బాగుంటుంది, దాంతోపాటు మీరు అష్టకం గురించి కూడా, అరుణాచల అష్టకం గురించి కూడా చెప్తానన్నారు. మనకు అందులో సమయం సరిపోలేదు, మరి దీంట్లో దాని గురించి వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. కార్తీక మాసము చాలా విశేషమైన మాసం అమ్మ. ముఖ్యంగా ముందు చేయకూడని చెప్పుకుందాం. ఈ మాసంలో శివకేశవ భేదం చూపించరాదు. శివకేశవుల్ని ఇద్దరినీ అర్చించుకోవాలి. ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివహే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. మా చిన్నప్పుడు గుడికి తీసుకెళ్తే ఇది చెప్పించేవారమ్మా. శివాలయంలో విష్ణుమూర్తికి నమస్కారం చేసుకునేమనేవారు మా నాన్నగారు. విష్ణాలయానికి వెళ్తే శివుణ్ణి తలుచుకునేమనేవారు. అంటే ఆయన హృదయంలో ఈయన, ఈయన హృదయంలో ఆయన ఉంటారట. వాళ్ళకిద్దరికి ఏం భేదం లేదు. ఆ భేదం చూపడం కూడా చాలా దోషము. ఆ శివకేశవ భేదం చాలా చూపించడం చాలా పాపం. అంటే పుట్టగతులు ఉండవు అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే శివకేశవ భేదం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చూపరాదు. ఎందుకంటే చూడండి, ఈ మాసాన్నంతా కూడా కార్తీక దామోదరుడిని అర్చించుకుంటూ ఉంటాము. పైగా శివుడు ఈ మాసంలో కార్తీక త్రయంబకేశ్వరుడని, అలాగే విష్ణువు కార్తీక దామోదరుడని పిలుస్తూ ఉంటాం. అలాగే శివాభిషేకాలు ఎంత శ్రేష్టమో, శివాలయాల్లో ఎన్ని పూజలు జరుగుతాయో అలాగే నారాయణ పూజ చూడండి, ఏకాదశి, ద్వాదశి, తులసి కళ్యాణం, తులసి పూజ, తులసి దీపారాధన, ఇలా చాలా విశేషం అండి. అందుకని ఎప్పుడు కూడా ఈ మాసంలో మీరు ఇత్తప్పుడు ఏం చేశారు ఏం లేదో తర్వాత విషయం, కానీ కార్తీక దామోదరుణ్ణి, కార్తీక త్రయంబకేశ్వరుని కూడా ఈ మాసంలో అర్చించుకోవాల్సింది. ఇక దీపారాధన మొట్టమొదటిగా చేయవలసింది తులసి దగ్గర. తులసి దగ్గర చేసిన తర్వాతే మిగిలిన చోట్ల దీపారాధన చెయ్యాలి. పూజా మందిరంలో కూడా తులసి మొక్క ఉంటుంది కదా ఇంటి దగ్గర. ముందు స్నానం చేయగానే తులసి పూజ చేసుకున్నాకే దీపారాధన చేయాలి ఈ మాసంలో. ఎందుకంటే దీపాలు ప్రత్యేకం కదమ్మా ఈ మాసం అంతా కూడా. ఆ దీపాలు కూడా శ్రేష్టమైన ఉపయోగించండి. మహా అయితే 1 నెల డబ్బులు ఖర్చు పెడతారు అంతే. శ్రేష్టమైనవి. ఎందుకంటే ఆవు నెయ్యి మనకి ప్యూర్గా దొరుకుతుంది లేదు కాబట్టి నువ్వుల నూనె, ఆడించిన నువ్వుల నూనె తెచ్చుకుని మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి, సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేసి చక్కగా దీపారాధన చేసుకోండి. తులసి దగ్గర దీపారాధన చేసుకుని, తులసి పూజ చేసుకుని, నివేదన చేసుకుని చక్కగా కార్తీక దామోదరుని అర్చించుకుని లోపలికి వచ్చి నిత్య పూజ చేసుకోండి. ఉదయం చేసేస్తున్నారు అంటే పొద్దున్నే అభిషేకం చేసేసుకోండి అమ్మా. చాలా ఏమీ రాదు మీకు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో ఉదయం కుదరలేదు, మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక బిల్వపత్రాన్ని సమర్పించండి. చాలా ఎందుకంటే మనం శ్రావణ మాసంలో చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో, మీకు గుర్తుందో లేదు, సంపద అంతా కూడా శివాధీనం. సంపద కావాలి అనుకున్న వారు శివుణ్ణి అర్చిస్తే ఈ నెల్లాళ్ళు చక్కటి సంపద కలుగుతుందమ్మా. దీపంలో లక్ష్మి కొలువై ఉంటుంది. ఈ నెల రోజులు చక్కగా క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే కొన్ని నియమాలు, ఆహార నియమాలు, అల్లం వెల్లుల్లి తినకపోవడం, మసాలాలు తినకపోవడం. ఎందుకంటే ఈ మాసం కూడా చూడండి, సాయంత్రము పగలు తక్కువ ఉంటుంది, చీకటి తొందరగా అయిపోతుంది, ఆహారం అరగడం కూడా కష్టం. అందుకే ఉపవాసాలు ఎక్కువ ఈ మాసంలో. అంటే ఏవైనా కూడా మన ధర్మాన్ని, మన ప్రకృతిని అనుసరించే ఉంటాయి కదా మన ధర్మాలన్నీ కూడా. ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటిస్తే కూడా చాలా మంచిది. అలాగే ఉపవాసాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది కార్తీక నక్తాలను చేస్తూ ఉంటారు. అవునమ్మా. నక్తాలంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రి భోంచేస్తూ ఉంటారు. ఇది ఒక నియమం, అది మీ ఇష్టం. అది మొదటి రోజు సంకల్పం ఏం చెప్పుకుంటే దాని ప్రకారంగా మీరు చేయొచ్చు. అలాగే ఆహార నియమాలు చెప్పాను చేయకూడని వాటిల్లో. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదని కూడా నేను చెప్పాను. ఇక చివరిది, మగవారు కూడా దీపారాధన చేయాలి ఈ మాసంలో. కేవలం స్త్రీలకే కాదండి, మగవారికి కూడా దీపారాధన అవసరము. ఐశ్వర్యం ఒక ఆడవాళ్ళకే కాదు కదా. చాలా మంది శివాభిషేకం చేస్తే ఏం వస్తుందండి, పుణ్యమే వస్తుంది. కాదండి, పుణ్యంతో పాటు చక్కగా
లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది శివుడికి బిల్వార్చన చేయడం ద్వారా. అలాగే చాలా మందికి అపోహ ఉంది, శివాలయాల్లో ప్రసాదం తీసుకోవచ్చా? ఈ మధ్య కొత్తగా వింటున్నాం, శివాలయాల దగ్గర ప్రసాదం తీసుకుంటే దెయ్యాలు భూతాలు పడతాయని. అదంతా శుద్ధ అబద్ధం. చక్కగా తీసుకోండి. కానీ ఈ చండీశ్వరుడికి కోపం వస్తుంది మనం శివాలయం నుంచి ప్రసాదం తీసుకొని వస్తే అని అంటూ ఉంటారు కదా. అందుకే ఒక కొబ్బరికాయ కొట్టామనుకోమ్మా, ఓ చెక్క చండీశ్వరుడికి పెట్టాలి, ఓ చెక్క మనం తెచ్చుకోవాలి. ఓకే, ఒక చెక్క అక్కడ పెట్టి మొత్తం తెచ్చుకోవద్దు. అవును, ఒక చెక్క అక్కడ పెట్టి ఒక చెక్క మనం తెచ్చుకోవాలి. అంతే తప్ప దెయ్యాలు భూతాలు ఏమీ పెట్టవు. తీర్థం ఇస్తే తీసుకోండి. అంటే ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు అంటారా టెంపుల్లో? ఉపవాసంలో ఉన్న తీర్థం తీసుకోవాలి. ఓకే, భగవంతుడి తీర్థ ప్రసాదాలు తిరస్కరించరాదు. భగవత్ కటాక్షం అక్కడే కదమ్మా మనకి దొరికేది. అవును అవును, ఆయన దగ్గర ఉంది, ఎంత ఎనర్జీ ఉంటుంది వాటికి, ఆ నీటికి కానీ ఆ ప్రసాదానికి కానీ. ఆయన భుజించిన కొబ్బరి చెక్క మనం తింటున్నామంటే ఇంకెంత ప్రసాదం. అందుకని చక్కగా ప్రసాదాలు తీసుకోండి. ఈ మాసంలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ 30 రోజులు ప్రదోష కాలంలో శివాభిషేకం చేసుకుని బిల్వ వృక్షం కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, సంపద కలుగుతుంది. చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. మారేడు బిల్వ వృక్షం కింద గుళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. ఒక వృక్షం ఉంటే చాలు, దాని కింద కూర్చొని దాని పక్కనైనా కూర్చుని చక్కగా శ్రీ సూక్త పారాయణ చేయడం చాలా శ్రేష్టం. ఇది ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుంది. ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రత్యేకంగా నియమాలు ఏమైనా పాటించాలా? కార్తీక చాలా మంది పాటిస్తారు కార్తీక మాసం అంతా కూడా. ఒకవేళ అలా పాటించని వాళ్ళు ఈ పారాయణం మాత్రం చేసుకుంటాము అని అంటే ఆ ఫలితం ఉంటుందా? మరి నియమాలు పాటించాలా? చేసుకోవచ్చు. కాకపోతే ఆహార నియమాలేనమ్మా. సాత్వికమైన ఆహారం భుజించడం, కొన్ని కావాలంటే కొంచెం కష్టపడాలి కదా. అందుకని సాత్వికమైన ఆహారాన్ని భుజించడం. సాయంత్రం రాత్రి చదువుకోమన్నాను కాబట్టి ఒక దీపారాధన చేయడం ఆ బిల్వ వృక్షం దగ్గర, ఇది చాలా శ్రేష్టము. మీ అందరికీ కూడా చాలా సులువుగా చదువుకునేటటువంటి అరుణాచల అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను. చక్కగా చదువుకోండి, మీకు అందరికీ గూగుల్లో కూడా దొరుకుతుంది. ఇది దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితాపాంగం శరణాగతవసలం తరుణేందుజటామౌళిం స్మరణాదరుణాచలం సమస్తజగదాధారం సచ్చిదానందవిగ్రహం సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం మాం చ రక్షసురాధ్యక్షం స్మరణాదరుణాచలం బద్ధచంద్రజటాజూటం అర్ధనారీకళేబరం వర్ధమానదయాంబోధిం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం సూర్యకోటిసమప్రభం బద్ధవ్యాఘ్రపురీ ధ్యానం స్మరణాదరుణాచలం శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరం రక్షయాఖిల భక్తానాం స్మరణాదరుణాచలం అష్టభూతి సమాయుక్తం ఇష్టకామఫలప్రదం శిష్టభక్తి సమాయుక్తాన్ స్మరణాదరుణాచలం వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం
మందార మల్లికా జాతి కుంద చంపక పంకజైః ఇంద్రాది పూజితాం దేవీం స్మరణాదరుణాచలం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం మందస్మితముఖాంబోజం స్మరణాదరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్. ఇది అరుణాచల సంస్కృతం. చాలా బాగుంటుంది, చాలా చిన్నదైనా కూడా చాలా మంచి ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటిది. అసలు ఈ మాసంలోనే అరుణాచల అనేది స్ఫురణకి రావడమే పూర్వజన్మ సుకృతం. చాలామంది దీపారాధన, అక్కడ దామోదర పూజ, లేకపోతే శివాభిషేకము, ఇవే. అరుణం అంటే, అరుణలింగం అంటే అగ్నిలింగం. ఈ మాసం అంతా కూడా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అందుకని చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందమ్మా ఈ అష్టకం. అలాగే సరిపోతుందమ్మా? విన్నా సరిపోతుంది. ఇప్పుడు నేను పాడింది చక్కగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా మీరు చదువుతున్నంతసేపు. చాలా బాగుంటుందమ్మా. మంచి అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఈ స్తోత్రం. అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క మహిమాన్వితమైనటువంటిది. అందులో ఈ అరుణాచల అష్టకం అమ్మ, అసలు అరుణాచలేశ్వరుడే చూడండి, మనకి ఆహారం అరగాలంటే లోపల ఏముండాలి? అగ్ని ఉండాలి. అన్నిటినీ ప్రసాదిస్తాడనమాట. మనకి ఆహారం కావాలంటే సూర్యుడి ద్వారా అగ్ని రావాలి. అందుకని ఈ అరుణాచల అష్టకం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. చదువుకోలేని వారు చక్కగా ఇప్పుడు నేను చదివింది వినండి కూడా అది కూడా ఎలా వినాలి? త్రికరణ శుద్ధిగా వినండి. మాట ఎక్కడో మనసు ఎక్కడో పెట్టకుండా చక్కగా ఏవో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా వినే ప్రయత్నం చేయండి. అలాగే బిల్వ వృక్షం కింద శ్రీ సూక్త పారాయణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే ఇదంతా కూడా ఆధ్యాత్మికానికి సంబంధించిన ఒక మాసంగా మనం విశేషంగా చెప్పుకుంటాం. మరి అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, మాసం అంతా ఆచరించాల్సిన విధానాలు ఏంటో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసము కార్తీకంలోనే ఉంది. కార్తీకము అంటే కృత్తికా నక్షత్రము చంద్రుడికి దగ్గరగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు. ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనవి స్నానములు, దీపారాధన, అలాగే తులసి పూజ, ఉపవాసాలు. ఒకటేంటి, చాలా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్నానం. ప్రదోషకాలం నుంచి అంటే దగ్గర 3:30 నుంచి 5:30 లోపల స్నానాది కార్యక్రమాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుని తీరాలి. అందుకే దీపావళి నాడు చూడండి, అభ్యంగన స్నానం కూడా ప్రదోషకాలంలో జరగాలని చెప్తారు. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా తిలలలో లక్ష్మీదేవి, జలంలో గంగాదేవి నివాసం ఉంటారు. అందుకే స్నానానికి అంత ప్రత్యేకత. మనం ప్రత్యేకించి గంగానది దాకా వెళ్లాల్సిన పని లేదు. మామూలుగా నిత్య స్నానం చేస్తున్నప్పుడు శ్లోకం చదువుకుంటాం కదా, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుకుంటాం. కానీ ఈ మాసంలో ప్రత్యేకంగా జలమునందు గంగాదేవి ఉంటుంది. అందుకని ప్రదోష సమయంలో అంటే ఉదయము 3:30 నుంచి 5 గంటల సమయం, 5:30 వరకు అనుకోండి, 5:30 వరకు కూడా అమ్మవారు, ఆ గంగా అమ్మవారు అందులో కొలువై ఉంటారు. అందుకని చక్కగా స్నానం చేయడం ద్వారా మనసు శరీరము కూడా శుద్ధి అవుతాయి. స్నానం కూడా చల్లటి నీళ్ళతోటే చేయాలంటూ ఉంటారు కదమ్మా ఎక్కువగా, అంటే వేడి నీళ్ళతో కాకుండా. అవునమ్మా, అందుకే తెల్లవారుజామున స్నానం. ఎందుకంటే తెల్లవారుజాము నీళ్ళు మరీ చల్లగా ఉండవు, మరీ నులివెచ్చగా ఉంటాయి, గోరువెచ్చగా ఉంటాయి. అందుకని
ఎప్పుడూ చన్నీళ్ళ స్నానం ఎప్పుడూ శ్రేష్టం, ఏ కాలమైనా శ్రేష్టము. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది చేయలేని వాళ్ళు అలా ఏం లేదమ్మా. ఆరోగ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా చెప్పాను అనుకోండి, రేపటి నుంచి చన్నీళ్ళ స్నానం మొదలు పెడతారు. అవునవును. ముఖ్యంగా స్త్రీలకి ఈ మాసంలో చెప్పేటటువంటి సూచన, మొదటి రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసం మొదలైంది కాబట్టి బుధవారం రోజు చక్కగా తల మీద నుంచి స్నానం చేసుకుని మళ్ళీ సోమవారం కానీ పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మాత్రమే చేయండి తప్ప కంఠ స్నానం స్త్రీలకి చాలు. తలమించి చేయవలసిన పని లేదు. కార్తీక సోమవారం కూడా పసుపు రాసుకుని మీకు ఓపిక లేకపోతే స్నానం చేస్తే తల స్నానం చేసినంత ఫలితం స్త్రీలకు ప్రత్యేకంగా. కంఠ స్నానం చాలు స్త్రీలకు కూడా. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు చక్కగా దానికి నియమాలు పాటించాలి కాబట్టి భార్యాభర్తలు కలిసి వెళ్ళడము, సంకల్పం చెప్పుకోవడము, అక్కడ కూడా పసుపు రాసుకునే నదిలో స్నానం చేయాలి. ఎందుకనమ్మా పసుపు ఎందుకు రాసుకోవాలి అసలు మొహానికి? పసుపు అంటే అమ్మా అసలు శుద్ధి కదా. పసుపు మామూలుగానే ఎలాగా యాంటీబయాటిక్. చూడండి, ఏదైనా కొంచెం ఇలా ఏదైనా మనకు తెలియని మైలా ఏదైనా జరిగిన పసుపు నీళ్ళు చల్లండి అంటారు. అంటే శుద్ధి. అక్కడ ఏంటి, ఆ ప్రాంతం అంతా పసుపు వల్ల శుద్ధి. అంటే పసుపు ఎలా ఉద్భవించింది అంటే నందీశ్వరుడి కొమ్ము నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. పసుపు కొమ్ము నందీశ్వరుడు ఆ కొమ్ము అని అందుకే అంటారు దాన్ని. అందుకని అదంతా ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పసుపు ప్యూరిటీ. స్త్రీలు కనుక అలాగే యాంటీబయాటిక్ కాళ్ళకి రాసుకోవడం, మనం దేహానికి రాసుకుని స్నానం చేయడం వల్ల రకరకాల వ్యాధులు అనేవి వ్యాపించకుండా ఉంటాయి. అది కూడా అందుకని పసుపు రాసుకోవడం వల్ల ముఖ్యంగా స్త్రీలు ఏంటమ్మా, చాలా ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉంటాయి, రోజు తలస్నానం చేసి తల తడుపుకుంటూ ఉంటే ఎలాగ జలుబులు జ్వరాలతో పడుకుంటారు. అంతే, ఇంకా పూజలు ఏం చేస్తారు. అందుకని కంఠ స్నానం చేసుకోండి. అలాగే ముఖ్యంగా దీపారాధన, స్నానము దీపారాధన కూడా ప్రదోషకాల సమయంలో పూర్తయిపోవాలి. 5:30 లోపు ఖచ్చితంగా పూజ కూడా. తులసి దీపారాధన, ఆ తర్వాత గుమ్మం దగ్గర దీపం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా 5:30 లోపు పూర్తయిపోవాలి. లేదు 5:30 లోపు చేయలేకపోతే ఉదయం నిత్య దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపారాధన, శివాభిషేకం చేసుకోవడం కూడా చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ సమయంలో అరుణాచలేశ్వరుని తలుచుకోవడం చాలా మంచిది. మాసమంతా కూడా. ఎందుకు అంటే ఈ మాసమంతా కూడా మనం ఏమి వెలిగిస్తాము, దీపాలు వెలిగిస్తాం. దీపాలంటే ఏంటి, అగ్ని. అరుణాచలేశ్వరుడు ఎవరు, అగ్నిలింగం. పంచభూతాల్లో అగ్నిలింగం. అసలు అరుణాచలం అంటే ఏంటో తెలుసుకుందాం. అచలము అంటే కదలనిది, అరుణము అంటే కదిలేది, అంటే చైతన్యము. అంటే కదలనిదేమో శివుడు, కదిలేదు అమ్మవారు. అందుకే అరుణాచలం అయింది అది. అంటే శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నదాన్ని అరుణాచలం అంటారు. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఒక జ్యోతి వెలిగించామనుకోండి, ఒక దీపం, నేను ఎప్పుడూ చెప్తాను, ఆ దీపం ఒక్కచోటే ఉంటుంది కానీ దాని యొక్క వెలుతురు చైతన్యం అలా వ్యాపించి ఉంటుందో, శివుడు ధ్యానముద్రలో ఒక్కచోటే ఉంటాడు, ఆయనలోని శక్తి చైతన్య స్వరూపిణిగా మొత్తం సృష్టి అంతా మూల మూలలకి వ్యాపించి ఉంటుంది. అదే అరుణాచలం. అరుణాచలం అంటే అక్కడ లేదు, ఇక్కడ కూడా ఉంది. ప్రత్యేకంగా ఈ అరుణాచలేశ్వర అష్టకం ఉంటుందమ్మా. ఈ మాసం చదువుకోవడం చాలా చాలా శ్రేష్టం, చాలా బాగుంటుంది, చాలా చిన్నది కూడా. అలాగే దీపదానం, ప్రత్యేకించి దీపదానము, ఉసిరి దీపాలు, అలాగే కొన్ని నియమాలు, ఆహార నియమాలు, అల్లం వెల్లుల్లిపై తినకపోవడము, మాంసాహారం భుజించకపోవడము, మద్యపానం మానేయడము, అట్లా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ, ఉసిరికాయ కార్తీక మాసంలో తినరాదు. కొబ్బరికాయ, ఉసిరికాయ అంతే, రెండు ఆదివారం రోజు తినకూడదు. ఎందుకనమ్మా? కార్తీక మాసంలో అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదమ్మా, మాసానికి చాలా విశేషమైన మాసం ఇది, ఆహార నియమాలు ఉంటాయి కాబట్టి ఆదివారం రోజు దాన్ని ఏమంటారు, ఉసిరిక అలాగే కొబ్బరి, ఈ రెండు. ఎందుకు తినకూడదు ఈ ఉసిరిక? చాలా మంది తినకూడదని చెప్తారు కానీ ఎందుకు తినకూడదో చెప్పరు. ఆదివారం రోజు అధిపతి సూర్యుడు. అవును. ఉసిరిక వృక్షము శుక్రుడికి అధిపతి. ఈ రవి శుక్రులు ఇద్దరు శత్రువులు గ్రహపరంగా చూస్తే అంటారు కాబట్టి ఆదివారం రోజు ఉసిరిక తినకూడదని చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా కొబ్బరి, ఉసిరికాయ రెండు తినకూడదు. కానీ కార్తీక మాసంలో ఉసిరిక తినడం చాలా శ్రేష్టం, తినాలి. కానీ చాలా మంది అంటే ఉసిరి చెట్టుకు వీటికి దీపారాధన చేస్తాం, ఉసిరి దీపాలు పెడతాం కాబట్టి తినకూడదు అంటారు కదమ్మా. అమ్మ, తినాలి, ఉసిరి తినాలి కార్తీక మాసంలో.
ఎందుకంటే ధాత్రి వృక్షం అని పేరు ఉసిరికకి. అంటే భూదేవి యొక్క శక్తి అంతా ఉసిరికలో ఉంటుంది. అంటే అందరి దేవతలు కొలియ ఉంటారు. మాకు చెట్టు మీద లక్ష్మీనారాయణులు, కాండంలో శివపార్వతులు, ఇట్లా ఆ ఉసిరి చెట్టే చాలా ప్రత్యేకత. ఒక్క కారం తప్ప అన్ని రుచులు ఉంటాయి ఉసిరికాయలు. అవును, తీపి, వగరు, పులుపు అన్నీ ఉంటాయి. షడ్రుచుల్లో కారం తప్ప అన్ని రుచులు కలిపి ఉన్నది చేదు కూడా ఉంటుంది. అది ఉసిరికాయ యొక్క గొప్పతనం. ఏ వృక్షానికి ఉండదు అలాగా, ఏ కాయకి ఉండదు. అందుకని ఉసిరికాయ చాలా శ్రేష్టము. అలాగే ఉసిరి దీపాలు పెట్టుకోవడం కూడా చాలా ఉత్తమం. సంతానం లేనివారు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం కానివ్వండి. ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాల అభిషేకమైనా ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము. కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ. అసలు ఈ విధానం అంతా ముందర నుంచి ఇలానే ఉందా, లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా? అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని, అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత 4వ రోజు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా, చాలా పురాతనమైనది. ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు. చిన్న పెద్ద, పిల్లలు, మగవాళ్ళు, అంటే లింగభేదం లేదు, దీనికి వయోభేదం లేదు. అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవితి. ఇక ఈ పుట్టలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని. భక్తిగా పోసి చూడు, భక్తిగా పోస్తే నిజంగా తాగుతాయమ్మా. పోసి చూస్తే కదా. అలా అని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు, నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు. తోసేసుకుంటారు, ఒక భక్తి పాడు ఉండదు. నేను ముందంటే నేను ముందు, నేను ముందు, ఇదే సరిపోతుంది. అక్కడ కూడా దీపారాధన చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి. ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు. చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్పం ఉందండి. పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి. మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం? ఒకసారి ఆలోచించండి. శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి, బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా, వాటికి పోయండి. చక్కగా క్యూ పద్ధతి పాటించి ఒకటి తర్వాత ఒకళ్ళు, ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి, అందరూ సంకల్పం చెప్పాలి, మీ గోత్రం చెప్పుకోవాలి, మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి, ఇవన్నీ చెప్పుకుని వారికి తెలియాలి కదా మరి. అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని, ఆవు నేతితో దీపారాధన చేసి, పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, ముగ్గు పెట్టి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి పదార్థాన్ని నివేదన చేసి, చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు. ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నుని చౌకి ధరిస్తారు. ఇక్కడ నాభి దగ్గర, ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టం. పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి? చర్మ వ్యాధుల్లో, సంతానోత్పత్తికి ఇవే కదా. అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్నుని చెవుకి ధరిస్తే చెవుపోటి కూడా రాదని చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరికి మొక్కుంటే చెవుపోటు వస్తుంటా మా అమ్మమ్మలు చెప్పేవారు. అందుకని పుట్టమన్ను చెవుకి ధరించి, గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర. సర్పదోషాలు తొలగిపోవాలి, మంచి సంతానం కలగాలని చెప్పి కలుగుతూ ఉంటాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా. పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు గర్భవతి. సంతోషం. అంటే అందరూ జరుగుతాయా అని కాదు, భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం. విశ్వాసం కూడా ఉండాలి. అలాగే ఇది ఉంటుందమ్మా, నవనాగ స్తోత్రం అని ఉంటుంది. 9 రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం, చాలా చిన్నది. అక్కడ 11 సార్లు కానీ 9 సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము. ఓకే. అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని, కానీ వీటికి రాజు ఉంటారు కదా. అవును అవును. ఆ నాగులకి రాజు ఉంటారు, పాతాళ లోకంలో ఉంటారు, వాసుకి, అనంతం. ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య, కర్కోటకుడు. ఓకే. ఆ కర్కోటకుని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా అమ్మా. అందుకే నలదమయంతుల కథ చదవమంటారు. కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో
నలదమయంతుల కథ ఒకటి, అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం ఒకసారి. ఇలాంటి ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులు అన్నమాట, నవనాగులు అన్నమాట. ఆ నవనాగుల్ని స్మరించడము, అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలలో ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు ఇంటిల్లిపాది తీసుకోవాలి. ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి. ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా, రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం. ఎందుకంటే అది లోహం కదా, పాలు దానికి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, అందుకని పోయకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు. ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకువెళ్ళండి. ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి, అది నేను చెప్పేది. ఏదీ లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళండి, కానీ రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయరాదు. ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి 5 నిమిషాలు పడుతుందమ్మా. చాలా ఎక్కువసేపు కూడా కూర్చుంటారమ్మా అదే పనిగా. ఏం లేదు, షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను. ఓం నాగరాజాయ నమః ధ్యాయామి, ఓం నాగరాజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః ఆవాహయామి, ఓం నాగరాజాయ నమః పాద్యం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇట్లా ఈ నామంతో 16 ఉపచారాలు చేసుకోండి చక్కగా. 9 సార్లు కానీ 11 సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి. బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి, పుట్టలో వేసేయకండి, పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి కదా. చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా, అది చాలా శుభం, చాలా శుభం. ఏ విధంగా అమ్మ శుభం అంటే? విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు. అమ్మా సర్పాలు విషం కాదమ్మా, పాతాళ లోకంలో మన భూమిని మోస్తున్నాడు నాగరాజు, ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అందుకని విషయం కాదమ్మా. మనకి సంతానం కావాలన్నా, చక్కటి ఆరోగ్యం కావాలన్నా, అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి, సర్పరాజు యొక్క దయ ఉండాలి. అందుకని ఆ నాగుల యొక్క దయ ఉండాలి. కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి. పెళ్ళైన స్త్రీలు, ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు బొట్టు కింద కూడా ధరించండి, చాలా మంచిది. లేదు మాకు పుట్ట అవకాశం లేదు, ఇంటి దగ్గరే పిండితోటి ఒక నాగపడగని ఏర్పాటు చేసుకుని, సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు, మేము ఇంకా చదవగలము అన్న వాళ్ళు సర్పసూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు, అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు, అందరూ గుళ్ళకి వెళ్ళలేరు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం మాత్రం మానద్దు. దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా, అందరూ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా. దీంట్లో మాకు సర్పదోషం ఉంది, సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రల్లో 3 మాత్రలు చేసి మింగండి. శుభ్రమైన మట్టిని తెచ్చుకుని 2 మాత్రలు చేసి మింగండి ఆ పుట్టమన్నుని. అది అంటే మరి పుట్ట లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మన్నుని కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని 2 ఉండలు మింగండి. పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చద్దు. ఎందుకంటే అమ్మా వాటికి వేడి అన్నా, అగ్ని అన్నా, చప్పుడన్నా చాలా భయం జంతువులకి కదా, అందుకని అలాంటి పనులు చేయకండి. కొంతమంది గుడ్లు పోసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను, కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన భోజనం. మళ్ళీ కోడిగుడ్లు ఎందుకమ్మా వాటికి? అందులోనూ టెంపుల్లో ఉన్న పుట్టల దగ్గర కూడా గుడ్లు మోసుకొని పోతారు. ఇది ఇక్కడ అదో పెద్ద అఘాయిత్యం అనే చెప్పాలి. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అందుకని గుడ్లు వేయకండి అమ్మా. చక్కగా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని. ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మా. ఉంటారు. తరిగిన కూర తినకూడదు ఆ రోజు. ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు. కోయకుండా చేసే ఏముంటాయమ్మా అసలు? గిల్లి టమాటా పప్పు చేసుకోండి, చక్కగా పూరి చేసుకోండి, పాయసం చేసుకోండి,
ఇవి కూడా తినొచ్చు కదా ఉపవాసం ఉండి. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం చేయాలమ్మా, ఉదయము రాత్రి కూడా ఏమీ తినకూడదు. ఇంకా మీరు ఓపికంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, సంతానాభివృద్ధి కోరేవారు కూడా, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. హడావిడిగా పోసుకోకండి. మీకు అక్కడ సమయం లేదు, ఇంట్లో పోసుకోండి చక్కగా. అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా, భక్తిగా, శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి. తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దయ మీకు లభిస్తుంది. అమ్మ, కార్తీక మాస స్నానం గురించి, దాని విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. కార్తీక మాసం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది స్నానాలు. కార్తీక స్నానాలు ఏమిటి స్నానాలకు అంత ప్రత్యేకత? ప్రత్యేకంగా ఇదేమో శీతాకాలం, చల్లగా ఉంటుంది. అవును. కార్తీక స్నానాలు ఏమో తెల్లవారుజామున చేయాలంటారు. అది కూడా చన్నీళ్లతో చేయాలంటారు. దేమిటి దీని ప్రత్యేకత అంటే అందులోనే ఆరోగ్య రహస్యం, ప్రకృతికి సంబంధించినటువంటి ప్రత్యేకత కనపడతాయి. మనం ఎప్పుడు కూడా భూమి నెమ్మదిగా చల్లారి నెమ్మదిగా వేడెక్కుతుంది కదా. అవును. నీళ్లు త్వరగా చల్లబడి త్వరగా వేడెక్కుతాయి. అవును. ఇదే మనకి తెలిసిన సిద్ధాంతం. కార్తీక మాసం అనేటప్పటికల్లా పగళ్ళు చాలా తక్కువ ఉంటాయి, రాత్రులు ఎక్కువ ఉంటాయి. వాతావరణంలో చల్లదనం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే ఒళ్ళు పగులుతుంది, శరీరం చర్మం పగిలిపోతుంది కదా. చర్మం పగిలింది పైకి కనపడుతోంది, కానీ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు కూడా అలా బిరుసెక్కుతాయన్నది మనకు కనపడదు, కానీ జరిగే వాస్తవం అది. కనుక ఈ చర్మం, ఆ రక్తనాళాలు, శరీరారోగ్యం చక్కగా ఉండాలి అంటే సూర్యోదయానికన్నా ముందు గంటన్నర చన్నీళ్ళ స్నానం చేయమన్నారు. గంటన్నర అంటే 6:15, 6:20 ఆ ప్రాంతాల్లో సూర్యోదయం అవుతుంది శీతాకాలం. 6:40 దాకా, 6:30 దాకా కూడా ఏ సమయం ఉంది. అందుకని దానికల్లా గంటన్నర అంటే 4:30, 5 మధ్యలో అప్పుడు చెయ్యాలి. ఆ స్నానం ఎట్లా చెయ్యాలి అని చెప్పారంటే ప్రవహిస్తున్న నీళ్లల్లో, అంటే నది నీళ్లల్లో. లేదు మా ఊళ్ళో నది లేదండి, చెరువు ఉంది, చెరువు నీళ్లల్లో. చెరువు కూడా లేదండి మాకు, బావి నీళ్లతో స్నానం చేయమన్నారు. ఎందుకు వీటితో స్నానం చేయమన్నారు అంటే నేను ముందర చెప్పాను కదా, భూమి త్వరగా చల్లబడదు అని. అవును. అందుకని భూమిని ఆనుకుని ఉన్నటువంటి నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి. ఆ గోరువెచ్చని నీరు మన శరీరానికి తగిలినట్టయితే మనకి ఆరోగ్యంగా ఉంటుంది. శీతాకాలం ఎవరైనా వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పగులుతుంది. అవును. అందుకని చలేస్తే ఏం చెప్తారు, ముందర కొంచెం వేడి నీళ్ళు పోసుకో, తర్వాత నెమ్మదిగా చన్నీళ్ళ దాకా వచ్చి నువ్వు ఆఖరి నీళ్లు పోసుకునేటప్పటికీ గోరువెచ్చని నీళ్ళు ఉండేట్టుగా చేసుకుంటే నీ చర్మం పగలకుండా ఉంటుంది అని చెప్తారు. చర్మం పగలకుండా ఉండే ట్రిక్స్లో ఒకటిది. అవును. కనుక అటువంటి గోరువెచ్చని నీళ్లతోనే మీరు స్నానం చేయడం మొదలుపెట్టారనుకోండి, ఏమవుతుంది, ఈ చర్మము బాగుంటుంది. తర్వాత మన శరీరానికి ఎంతటి ఉష్ణోగ్రత కావాలో అంతటి ఉష్ణోగ్రత ఆ నీళ్ళు ఇస్తాయి. మీరు ఎప్పుడన్నా గమనించినట్టయితే నదుల్లో కాలు పెట్టి చూడండి, అమ్మ బాబోయ్ చలి అని అనుకుంటాం, కానీ చూసే వరకే. ఒక్కసారి ఇంత చలిలోనూ వెళ్ళి నది నీళ్లలో చేయి పెడితే గోరువెచ్చగా హాయిగా అనిపిస్తాయి. మన శరీరానికి, మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో అంతటి ఉష్ణోగ్రత ఉంటుంది. కనుక ఆ సమయంలో స్నానం చేయమన్నారు. అంతేకాకుండా దీనికి మన వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే అగ్నిదేవుడు వరుణుడితో కలిసి ఉంటాడు అన్నారు. అంటే మనకు అర్థం కావడం కోసం, అంటే గోరువెచ్చగా నీళ్లు ఉంటాయని చెప్పడం. కనుక అగ్ని స్పర్శ మనకి వేడిని కలిగిస్తుంది నీళ్ల ద్వారా. ఆ మాట అట్లా చెప్తే అర్థం కాదు కనుక అగ్నిదేవుడు ఉంటాడండి వరుణుడిలో, అగ్ని నీళ్లలో ఉంటాడా అంటే ఉంటాడనడానికి బోళ్ళు ఉదాహరణలు ఉన్నాయి మనకి. మరి పెద్ద పెద్దగా బడబాగ్ని లాంటివి సముద్రంలో వస్తున్నాయి అంటే నీళ్లల్లోంచి అగ్ని లేదు, ఉంది కదా. ఇది చాలామంది నమ్మకపోతే 1977 అనుకుంటా పెద్ద దివిసీమ ఉప్పెన అని ఒకటి వచ్చింది, మీరు
మీరు పుట్టలేదు కనుక మీకు తెలియదు, చరిత్ర చదవండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ పైన ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు వేట అంటే సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళడాన్నే వేట అంటారు మన వాళ్ళు. వేటకెళ్ళిన వాళ్ళు చూసారట 2 తాళ్ల ఎత్తు ఉన్నటువంటి మంటలు సముద్రంలోంచి రావడం. తాళ్ళు అంటే తాడి చెట్టు, మన వాళ్ళ లెక్క 2 తాళ్ళు అంటే దరిదాపుల్లో 2 మైలున్నర ఎత్తున్నటువంటి అలలు, ఆ అలల మధ్య అంత ఎత్తుగా ఉన్నట్టు మంటలు చూసామని చెప్పారు. కనుక నీళ్లల్లో అగ్ని ఉంటుందన్న దాంట్లో అనుమానం ఏం లేదు. ఉంది కనుకే మనం ఇవాళ నీళ్లతో దీపాలు వెలిగించుకుంటున్నాం కదా. హీటర్లు కూడా పెట్టుకుంటున్నాం నీళ్లతో, అంటే విద్యుత్ శక్తి నీళ్ల నుంచి వచ్చిందే కదా. కనుక అందులో ఉన్నటువంటి ఆ శక్తి మన శరీరానికి నేరుగా తగిలి మనకి ఎంతటి వేడి కావాలో అంతటి వేడినిచ్చి చలి బాధ నుండి మనని రక్షిస్తుంది తెల్లవారుజామున స్నానం చేస్తే. దీంట్లో ఇంత పెద్ద మీనింగ్ ఉందనేది కూడా అసలు మీరు తెలియదు కదా, తెలియదు ఎవరికి. అసలు ఎలా ఉంటుందంటే ఆ టైంలో లేవాలంటే అస్సలు ఎవరికి ఇంత తెలిసి కూడా మనకు మనస్కరించదు. దుప్పటి ఇంకొక ఇట్లా కప్పుకుని ఇంకో నిమిషం గట్టిగా పడుకుందాం అనిపిస్తుంది తప్ప లేవాలనిపించదు. అటువంటిది ఆ సమయంలో స్నానం చెయ్యాలి అని, ఎందుకంటే అది బ్రహ్మ ముహూర్తం. ఆ సమయంలో గనక లేచినట్టయితే ఎవరికైనా సరే ఎటువంటి ఇతర ప్రభావాలు లేకుండా మనసు స్వచ్ఛంగా పనిచేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో లేస్తే. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళ యొక్క రొటీన్ గురించి అడిగితే వాళ్ళందరూ మేము తెల్లారున 3:30, 4కి లేచి మా పనులు చేసుకుంటామని చెప్తారు. వాళ్ళని అడిగి చూడండి. మొదటి సమర్థవంతులా ఏదో అంటారు, అలాంటి 5గురి యొక్క ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ చెప్పిన మాట అదే. మీ అసలైనటువంటి పాలసీ మేకింగ్ అదంతా ఎప్పుడు చేస్తారంటే తెల్లారుజామునని చెప్పారు. అందుకే మనకు పూర్వంలో కూడా ఏం చెప్పేవారంటే పొద్దున్న లేచి చదువుకోండి, చదువు బాగా వస్తుంది, తెల్లారుజామున లేవండి, చదవండి అని. ఆ సమయంలో ఏం చేసినా బాగుంటుందండి, నిద్రపోయినా కూడా బాగుంటుంది. ఇది మనకి నిద్రపోతేనే బాగుంటుంది, అదొకటే తెలిసింది, అదే తెలుసు. కనుక ఆ సమయంలో లేచి ఆ నదీ స్నానం చేసి ఇంటికి వచ్చి అప్పుడు తులసిలో నీళ్లు పోసి కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకుని దీపం పెడతాం. తెల్లారుజామున విష్ణువుకు సంబంధించింది అనుకున్నాం కదా, ఆయన నిద్రించేటటువంటి సమయమే కదా, ఇంకా యోగ నిద్రలో ఉన్నటువంటిది. కనుక కార్తీక స్నానాలకి ఇంత రహస్యం ఇమిడి ఉంది. కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేయడం. ఇప్పుడు వెంటనే ఒక సమస్య వస్తుంది, మాకు నది లేదు, చెరువు లేదు, బావి కూడా లేదు, మరి ఎట్లా చేయాలి మేము కార్తీక స్నానం? కొంచెం కష్టం అయిపోతుంది. కొంచెం అసలు పూర్తి కష్టమే కదా. వాళ్ళు లెక్క ప్రకారం చెయ్యాలి అంటే, అన్ని నియమాల ప్రకారం చేయాలంటే ఏమీ లేవు. అయితే స్నానం మానేస్తామా? కాదు. దానికి ఒక మంచి మార్గం చెప్పారు. ఏమంటే మనం నీళ్లు ఏవైతే స్నానం చేయాలనుకుంటున్నామో అది రాత్రే పట్టి పెట్టుకుంటే ట్యాంక్లో నీళ్లు ఉన్నంత చల్లగా మనం బాత్రూంలో పెట్టుకున్న నీళ్ళు అంత చల్లగా ఉండవు కదా. ఆ నీళ్లలో కొద్ది వేడి నీళ్లు కలిపి, ఎక్కువ కాదు, ఎంత గోరువెచ్చ, అంటే మన శరీర టెంపరేచర్, మనం దుప్పటి కప్పుకుని లేస్తే మన ఒళ్ళు ఏమాత్రం వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటే చాలా, అంతకన్నా ఎక్కువ అక్కర్లా. అలా చేయొచ్చు. ఆ నులివెచ్చగా ఉండి, అంటే కొద్ది వేడిగా ఉండి ఆ నీళ్లలో ఇలా చేత్తో 3 సార్లు ఇలా కదిపితే నీళ్లు కదులుతాయి, అలలు వచ్చినట్టు వస్తాయి, ఒక సుడిగుండం లాగా. అప్పుడు నీళ్లు కదిలి వాటిల్లో యాక్టివిటీ వచ్చి యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జలకణాలన్నీ చైతన్యవంతమయ్యి మనకి నది నీటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఆ విధంగా చేయొచ్చు. ఓకే, అసలు కార్తీక మాసంలో స్నానాలు అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. సిటీల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకి చెరువులు లేవు, కాలువలు లేవు అని. బట్ చాలా సింపుల్గా ఒక టెక్నిక్ చెప్పేస్తారు మీరు అందరికీ. అంతే. ఇప్పుడు ఇది మన దగ్గరే కాదమ్మా, దీన్ని అన్ని దేశాల వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు అన్ని దేశాలు, ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద స్పాలు అవి ఉండే 5 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వెళ్ళి వీళ్ళు స్విమ్మింగ్ కోసం పెడతారు కదా, చిన్న ఇవి ఉంటాయి పాండ్స్, స్విమ్మింగ్ ఏమంటారు వాటిని, స్విమ్మింగ్ పూల్స్. ఆ పూల్స్ లో ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేస్తారు, అలలు ఇలా కొట్టుకునేటట్టు కదా. అవును, ఎందుకంటే నది నీటిలో స్నానం చేస్తే వచ్చేటువంటి శక్తి రావాలి అంటే ఒట్టి నీళ్లలో చేసిన దానికల్లా నీళ్లు కొడుతూ ఉంటే వచ్చే శక్తి ఎక్కువ అనమాట. ఇదే టెక్నిక్. అంటే ప్రతి దాంట్లో ఒక మీనింగ్ ఉంటుంది కదమ్మా. అంటే శాస్త్రం, నీళ్లు కొట్టుకుంటే మన శరీరానికి బలం కలుగుతుంది.
ఇప్పుడు మీరు నది నీళ్ళల్లో స్నానం చేస్తే ఎంత శక్తి వచ్చి ఒక్కసారి నీరసపడిపోతాం. నీరసపడిపోయామంటే మనలో ఉన్న శక్తి పోయిందని కాదు, ఒక్కసారి శక్తి అంతా కూడా ఒక్క చోటకి చేరుతూ ఉంటుంది. శక్తి తర్వాత ఎంత బలంగా ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. అవును. సరే, అందుకే షవర్ లాంటివి పెట్టుకుని కొద్దిగా మనం దరిదాపుల్లో అంటే 1000 వంతు అయినా సరే ఆ ఫలితం రావాలని ప్రయత్నం చేస్తాం మనం. అయితే మనకు కార్తీక మాసం, ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి చాలా మంది ఈ నెలంతా కూడా నిష్టగా చాలా రకాల విధానాలు ఆచరించేవారు ఉంటారు. అసలు నిజంగా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? మనం అంటే కొన్ని కొన్ని ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పాటిస్తూ ఉంటాము, కొన్ని ఎవరికి వాళ్ళు సంకల్పం చెప్పుకొని పాటిస్తూ ఉంటారు. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? కొంతమంది అంటే ఖచ్చితంగా ఈ పని మాత్రమే చేయాలి ఈ మాసంలో, ఈ పని చేయకూడదు ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? ఆచరించకూడని విధి విధానాలు ఏంటో తెలియజేయండి. ఓకే అమ్మా. ముందుగా కార్తీక మాసం అంటే అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. శివకేశవుల మాసంగా మనం పరిగణిస్తాం. అవును. అంటే ఉదయం సమయం అంతా విష్ణువుకి, సాయంత్రం అంతా శివుడికి. ఓహో, అంటే డేలో రెండు రెండు రకాలుగా విధాలుగా పూజలు ఉంటాయి. రెండు విధాలుగా పూజలు ఖచ్చితంగా చేసుకోవాలి. కార్తీక మాసాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు ఆరాధన చేస్తారు. సాయంత్రం ప్రదోష టైంలో శివ ఆరాధన చేస్తారు. కార్తీక మాసానికి మొత్తం అధిపతి దేవత రాధాదేవి. రాధాదేవికి సంబంధించిన మాసం. రాధాదేవి అంటే సాక్షాత్తు అంబిక యొక్క అంశ, అమ్మవారి యొక్క అంశ. ముందుగా మనం కార్తీక మాసంలో చేయకూడనివి తెలుసుకుందాం. ఓకే. చేయకూడనివి ఏంటి అంటే అబద్ధాలు చెప్పకూడదు. ముందుగా మాంసాహారం తినకూడదు. ఓకే. ఎవరిని హింసించకూడదు, దూషించకూడదు. దైవారాధనలోనే గడపాలి. మనకి డేలో ఎక్కువ సమయం దైవారాధనలోనే గడపాలి. అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం దైవారాధనలో ఉండలేము, ఎక్కువ టైం దేవుడికి టైం స్పెండ్ చేయలేము, కేటాయించలేము. కాబట్టి మనకి రెండు విధాలుగా అంటే ఉదయం పూట విష్ణువుకి, సాయంత్రం పూట శివుడికి అని విభజించారు. చాలా మంది కార్తీక మాస దీక్ష కూడా చేస్తారు. ఏ రకంగా? ఏ రకంగా అనంటే కార్తీక మాసం మనకి దీపావళి ముందు నుండే మొదలవుతుంది. అవును. దీపావళి పాడ్యమి నుండి పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది. మనం ధనత్రయోదశి నుండి చేసుకుంటూ వస్తాము. దీపావళి పాడ్యం నుండి స్టార్ట్ అవుతుంది. కొంతమంది పూర్తిగా ఉపవాసం చేస్తారు కార్తీక మాసం అంతా. అంటే కంప్లీట్ తినకుండా ఫలం తీసుకొని, అల్పాహారం తీసుకొని, పండ్లు, లిక్విడ్స్, పాలు ఇలా తీసుకొని నెలంతా చేస్తారు. కొంతమంది ఏకభుక్తం చేస్తారు, మధ్యాహ్నం మాత్రం తీసుకుంటారు. కొంతమంది నక్తం చేస్తారు, అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి చుక్కలు చూసిన తర్వాత భోజనాన్ని స్వీకరిస్తారు. ముందుగా చాలా మంది మేము ఉపవాసం చెయ్యాలి అని అనుకునే వాళ్ళు ఒక్కటేసారిగా కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే ఉపవాసం చేయకూడదు. దీనికి ముందు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రతి నెల ఉపవాసం చేస్తూ రావాలి. అది ఎప్పుడు చేయాలి? అందరూ మనం ఏకాదశులు యథావిధిగా పాటిస్తాం. అవును. కానీ ప్రతి నెల కృత్తికా నక్షత్రం వస్తుంది కదా, సుబ్రహ్మణ్య స్వామిది, ఆ టైంలో మనం ఉపవాసం చేస్తే ఖచ్చితంగా కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండగలం. ముందు అంటే ఒక రకంగా మనం తయారు చేసుకోవడం. అవును, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం. అది ఎందుకు కృత్తికా నక్షత్రంలోనే చేయాలి అని అంటే అన్ని దేవతలకి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనుడు అంటాం మనం సుబ్రహ్మణ్య స్వామిని. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంటే మనం ఏ దేవత ఆరాధన అయినా చేసుకోవచ్చు. కార్తీక మాసంలో మనం ఉపవాసం పూర్తిగా నెలంతా ఉపవాసం ఉండాలి అంటే ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చే ప్రతి నెలలో కృత్తికా నక్షత్రంలో ఉపవాసం చేయాలి. ఆ అనుగ్రహంతో మనం ఈ కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండొచ్చు. ఓకే, ఇది ఒకటి. దీని తర్వాత మనం శివారాధన చేస్తాం, విష్ణు ఆరాధన చేస్తాం. విష్ణు ఆరాధనలో ఏం చేయాలి? ఉదయం పూట మనం 3:30కి 3:30కి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచేసి స్నానాధికాలు అన్నీ పూర్తి చేసుకొని మనకి సూర్యోదయం ఇంకా అవుతుంది అనే ముందు 45 నిమిషాల లోపే తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి.
నిత్య పూజ చేసుకోవాలి. ఇది ఉదయానికి సంబంధించింది. సాయంత్రం శివారాధన ఎలా చేయాలి అంటే ప్రదోష టైం స్టార్ట్ అవ్వగానే ఆ సమయంలో మనం సంకల్పం చేసుకొని శివుడికి అభిషేకము, బిల్వాష్టకము, మెయిన్గా ఈ మాసంలో బిల్వం బాగా ఉపయోగించాలి ప్రతినిత్యం కూడా. ప్రతినిత్యం కూడా. ఓకే. ఉదయం విష్ణువుకి తులసిని ఎలా మనం ఉపయోగించుకుంటామో అవును. సాయంత్రం శివుడికి బిల్వ పత్రాన్ని అలా ఉపయోగించాలి. హా. కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా విశేషమైనది. కానీ పురాణాల ప్రకారం ఏం చెప్తారు అంటే కార్తీక మాసము పౌర్ణానికి అయిపోతుంది అంటారు. పౌర్ణానికి కార్తీక 15 రోజులే. అది ఎప్పుడు మొదలవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు నెల అంటే మనకి 30 రోజులు. అవును. కానీ శాస్త్రాలలో కూడా మామూలు కార్తీక పురాణంలో కూడా 15 రోజులకే ఉంటుంది. పురాణం కూడా వ్యాస భగవానుడు రాసిండేది 15 రోజుల వరకే ఉంటుంది. కార్తీక పౌర్ణమికే కార్తీక మాసం అయిపోతుంది అని అంటారు. ఎందుకని అట్లా అంటే అది తెలీదు ఇంతవరకు దేనికి ఎలా అనే విషయం అయితే తెలీదు. మనకి కార్తీక పురాణంలో వ్యాస మహర్షి చెప్పబడింది కూడా కార్తీక పౌర్ణమి వరకే ఉంటుంది. మనం ఎక్స్టెండ్ చేసుకొని చెప్పుకుంటున్నాం కథలు నెలంతా. ప్రతిరోజు పురాణం చదువుతూ ఉంటాం. అట్లా కానీ 15 రోజులే చెప్పబడింది. ఓకే. అంటే ఒకవేళ దీక్ష చేయాలనుకున్న వాళ్ళు పౌర్ణమి వరకు చేసి ఆపేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ దీక్ష చేయాలి అనే వాళ్ళు సోమవారాలు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చేసుకోవచ్చు, శనివారాలు చేసుకోవచ్చు, ఆదివారాలు చేసుకోవచ్చు సూర్య భగవానుడికి. శుక్రవారం అంటే అమ్మవారికి సంబంధించింది. మెయిన్ శివకేశవులు కాబట్టి శనివారం, సోమవారం, ఆదివారం చేసుకోవచ్చు. లేదు మనం 15 రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చు, నెల రోజులు చేసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యరీత్యా మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పే విషయం ఏమంటే మనం వినేసి మేము ఉండాలి అనే ఇది దానికంటే మనం మన ఆరోగ్యం పరిశీలించుకొని మన ఆరోగ్యరీత్యా మనం ఏం చేయగలము, ఎంతవరకు మనకి సహకరిస్తుంది మన ఆరోగ్యం అనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం వెళ్తే సరిపోతుంది. ఓకే. ఓకే. అంతే. అంటే 15 రోజులు అంటే 15 రోజులు లేదు, మీరు అన్నట్టుగా ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు. ఈసారి అయితే మనకు 4 సోమవారాలు వచ్చినట్టున్నాయి. సోమవారాలు లేదు శనివారాలు అంటే శనివారాలు ముఖ్యమైన రోజులు చూసుకునైనా ఆచరించుకోవచ్చు. సరిపోతుంది. అయితే ఇందాక చెయ్యకూడని పనుల్లో కొన్ని చెప్పారు, చేయాల్సిన పనుల్లో కొన్ని చెప్పారు. ఈ ఆచరించే వాళ్ళంతా కూడా దీక్షగా తీసుకొని 15 రోజులు ఆచరించినా లేదు ముఖ్యమైన రోజులు ఆచరించినా నెలంతా ఆచరించినా చాలా మందిలో సందేహం. ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు, ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉంటారు. అయినా కూడా తలస్నానం చేయాలా, లేదు అని అంటే పొద్దున మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసినాక సాయంకాల పూజకు మళ్ళీ స్నానం చేయాలా, ఇలా రకరకాల డౌట్స్. ఒక్కసారి వాటి గురించి కూడా. ఇప్పుడు ఉపవాసంకి వచ్చేసి 8 ఏళ్ళ పిల్లవాడి వరకు ఉపవాసం చేయకూడదు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉపవాసం చేయకూడదు. ఓకే. 8 నుంచి 80 మధ్య వయసు వాళ్ళే చేయాలి. అది కూడా ఆరోగ్య రీత్యా చూసుకొనే చేయాలి ఉపవాసం అనేది. కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే 1,000,000 రెట్లు ఫలితం అని చెప్పేసి ఆరోగ్యం రిస్క్ లో పెట్టుకొని చేసే అవసరం లేదు. భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యం రిస్క్ పెట్టుకొని చేయమని చెప్పలేదు. నిజంగా 1,000,000 రెట్ల పుణ్యమా ఉపవాసం? మెయిన్గా మనకేం చెప్తారు అంటే ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ పని అయినా కూడా మనకి 1,000,000 రెట్లు వస్తుంది. మనం మంచి చేస్తే మంచి 1,000,000 రెట్లు వస్తుంది, చెడు చేస్తే చెడు 1,000,000 రెట్లు వస్తుంది. ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ మాసానికి. ఓకే. అలా అది ఇంకా చేయకూడని పనులంటే చెప్పేసాం ఆల్రెడీ. అవును. అంటే ఈ తలస్నానాలు స్నానాలు ఆచరించే ఖచ్చితంగా ఇలానే చేయాలని లేదు. ఎక్కడ శాస్త్రంలో ఇలానే చేయాలి. ఇప్పుడు నదీ స్నానాలు అది కూడా దీక్షనే. మేము నెలంతా నదీ స్నానాలు చేస్తాము అని దీక్ష తీసుకొని సంకల్పం చేసుకునే వాళ్ళు నెలంతా చేసుకుంటారు. అది కూడా ఆరోగ్య రీత్యనే. మీ ఆరోగ్యం బాగలేకపోతే మెయిన్ ఆడవాళ్ళకి ఎక్కడ కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలని చెప్పలేదు. మనం పసుపు పట్టించుకొని స్నానం చేస్తే అక్కడికి దోషం పోతుంది. మెయిన్గా అది. ఇంకా చేసేవాళ్ళు నదీ స్నానాలు చేస్తారు కాబట్టి చాలా మంచిది. ఈ నెలలో ఒక్కరోజైనా నదీ స్నానం చేయాలి. ఆడవాళ్ళు కూడా ఒక్కరోజు చేసినా చాలు. ఓకే. డైలీ చేసే అవకాశం ఉంటే చేసుకోవచ్చు. అది కూడా ఆరోగ్య రీత్యనే తలస్నానం కానీ, ఉపవాసం కానీ, ఏకభుక్తం కానీ, భూశయనం కానీ ఆరోగ్య రీత్యనే చేస్తే చాలా మంచిది. కొంతమంది బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు ఈ నెలలో, అది ఇంకా మంచిది. అలా ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలో ఉంటారు కాబట్టి బెటర్. ఇప్పుడు ఈ కార్తీక మాస దీక్షలు, ఉపవాసాలు, ఆరాధనలు అన్ని ఎక్కువగా చూస్తే గనుక ఆడవాళ్ళే ఆచరిస్తారు. నిజంగా ఇవన్నీ ఆడవాళ్ళే ఆచరించాలని రూల్ ఏమైనా ఉందా? మగవాళ్ళు కూడా ఆచరించవచ్చా?
పూర్వం అందరూ మగవాళ్ళే ఆచరించేవాళ్ళు. నదీ స్నానాలు, నదులకెళ్ళి స్నానం చేసేది మగవాళ్ళే. ఇప్పుడు కాలం మారే కొద్దీ ఆడవాళ్ళు కూడా ఆచరిస్తున్నారు. దీపం పెట్టుకోవడం అనే సాంప్రదాయం ఇద్దరికీ వర్తిస్తుంది. మగవారు పెట్టొచ్చు, ఆడవాళ్ళు పెట్టొచ్చు. మామూలుగా ఇంటి యజమాని దీపం పెట్టాలని కూడా మనం వింటుంటాము. అవును. అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఆడవాళ్ళు పెట్టుకుంటుంటాం. ఇద్దరు చేసుకుంటే చాలా మంచిది. చాలా మంది భార్యాభర్తలు ఈ కార్తీక మాస దీక్ష ఇద్దరు స్వీకరిస్తారు. అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇద్దరు చేసిన దానికన్నా దంపతులు దంపతులు ఇద్దరు ఇంట్లో ఇట్లా ఏకభుక్తం గాని, భూశయనము, బ్రహ్మచర్యం పాటించడము చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా కార్తీక పురాణం వింటూ ఉంటాం. వినటం వల్ల వచ్చే ఫలితం ఏంటండి? ఈ కార్తీక మాసంలో మనం మంచి చూసినా మంచి ఫలితం వస్తుంది. మంచి విన్నా మంచి ఫలితం వస్తుంది. మంచి చేసినా మంచి ఫలితమే వస్తుంది. విన్నా, చదివినా, చూసినా ఏదైనా దైవపరంగా మనం చేసింది చాలా రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. అది మన ఎలా చెప్తారంటే, మనం 10% చేస్తే 1000% అంటాం కదా, అలా 100% కూడా కాదు, 1000% ఉంటుంది. చాలా మంది ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో అంటే సరిపోను సంపాదన ఉన్నప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. లేదు అనంటే నిజంగానే వాళ్ళకు సరిపోయేంత ధనం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఏ రకంగా చూసినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులైతే ఉంటూనే ఉంటాయి. మరి వాటి నుంచి ఇంక మేము బయట పడతామా లేదా, ఇంకింతేనా మా జీవితము అని ఆలోచిస్తూ ఎంతో డీప్‌గా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అటువంటి వారికి ఏదైనా ఉపశమనం కలిగించే విధానం ఉంటే వివరించండి. సరే అమ్మా. ఆర్థిక సంక్షోభం అనేది పెనుభూతం లాంటిది. అవును. ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఏదో ఒక లోటుపాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత సంపాదించినా కూడా దానికి సరిపోతుంది. అంటే ఉన్నారు బాగుండేటోళ్ళు. సాదాసీదా ప్రజల కోసం మనం ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఆర్థికంగా బయటపడాలి అనంటే మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మెయిన్ మనం ఏం చేస్తున్నాం, మనకి రాబడి ఎంత ఉంది, పోతున్నది ఎంత పోతుంది, ఆ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా వేసి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు. చాలా పొదుపులో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సఫర్ అవుతుంటారు. అన్ని ప్లానింగ్స్ వేసుకొని ముందుకెళ్తున్నా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అంటే మేము ఎన్ని పూజలు చేస్తున్నా, మేము ఎంత కష్టపడుతున్నా, ఎందుకు మాకు ఇలానే ఉంది, ఈ ఆలోచన వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. భగవంతుడి మీద ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. అవును. ఈ ఆర్థిక పరమైన సమస్యలు అనేటివి మనుషుల్ని కుదిపేస్తాయి. మామూలుగా ఉండదు. అది టార్చర్ అంటాం కదా, దానికంటే ఎక్కువ ఆర్థిక సమస్య అనేది. ఇప్పుడు మనకి ఆర్థికంగా అంటే చాలా స్తోత్రాలు ఉన్నాయి. కనకదార స్తోత్రం, అమ్మవారి యొక్క అష్టకము, అష్టోత్తరాలు, ఇలా చాలా ఉన్నాయి. ఓకే. కానీ నేను ఒక పూజ ప్రాసెస్ చెప్తాను. ఖచ్చితంగా ఇది అందరూ ఆచరిస్తే వాళ్ళ జీవితాలలో మెరుగైన రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా. ఏంటంటే అది మెయిన్గా మనము ఎంత పూజాపరంగా ఉన్నా, ఎంత సాధన చేసినా కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే కర్మ అనేది మనకి ఉంటుందో మనం ఆర్థికంగా ఎదగలేం. ప్రారబ్ధ కర్మ అనేది అడ్డుపడుతుంది. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే విద్యారణ్య స్వామి వారు అని ఉన్నారు కదా, అమ్మవారి ఉపాసకులు. ఆయన చెయ్యని పూజ లేదు, ఆయన చెయ్యని తంత్రం లేదు, ఆయన చెయ్యని విధానమే లేదు ఉపాసనా పరంగా. అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అడిగాడు, నాకెందుకు ఇంత ఆర్థిక సంక్షోభంలో నేనున్నాను, నేను ఏం పొరపాటు చేశాను, నేను ఏం తప్పు చేశాను సాధన విధంగా అంటే, ఆ అమ్మవారు ఆయనకు చెప్తుంది, నీకు ప్రారబ్ధ కర్మ అనేది ఉంది. ఆ కర్మ తొలగిపోతేనే ఆ ధనం అనేది, ఐశ్వర్యం అనేది మనకు వస్తుంది. అంటే అన్ని సాధనలు అన్ని చేసినా ఆయన కర్మ తొలగిపోలేదు. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు మనకి ధనాన్ని ఇయ్యాలి అని అంటే పైన అమ్మవారి యొక్క ఆజ్ఞ రావాలి. లలితా పరాభట్టారిక యొక్క ఆజ్ఞ అనేది రావాలి. ఆజ్ఞ వస్తే అమ్మవారు ఇచ్చేస్తుంది. ఓకే. ఆ ఆజ్ఞ రావాలి అంటే మన కర్మ తొలగిపోవాలి. కర్మకారకుడు ఎవరు? శనీశ్వర భగవానుడు. ఓకే. శని భగవానుడు. ఎప్పుడైతే మనం కర్మను తొలగించుకుంటామో ఆటోమేటిక్ గా మనకి లక్ష్మి, ఐశ్వర్యం, ధనం అనేది వచ్చేస్తుంది. కానీ ఐశ్వర్య ప్రదాత శివుడు అని అంటూ ఉంటారు కదా. అవును, అంటే కర్మ అడ్డుపడుతుంది కదా. ఓకే.
ఐశ్వర్య ప్రదాత శివుడు అమ్మవారే. మనకి కర్మ బ్యాడ్ కర్మ ఉండేటప్పుడు మనం ఏం పొందలేం. ఓకే. మంచి రిజల్ట్ అనేది అంటే ఉండదు. కొన్నిసార్లు దగ్గర దాకా వచ్చింది, పోయింది ఇట్లాంటివి అంటూ అంటే ఉంటారు. పుట్టుకతో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక ఖజానా అనేది పెట్టింటాడు. ఆ! మనకి ఇది మన లైఫ్ లాంగ్ ఈ ఖజానా అనేది రాసి పెట్టింటాడు. హ్మ్. ఆ ఖజానాని మనం చేరుకోవడానికి ఈ సాధన అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే. కొంతమందికి పూర్వజన్మ సుకృతం మంచి కర్మ వల్ల ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ధనం హ్మ్. అనేది జీవితంలోకి. కొంతమందికి పూర్వజన్మ కర్మఫలం వల్ల వాళ్ళకి రాసి ఉన్నా కూడా అందదు. ఆ! ఓకే. మరి అంటే ఎలా ఇప్పుడు ఈ కర్మని మనము తొలగించుకొని ముందుకెళ్ళాలి అంటే ఏం చేస్తే ఏం తొలగిపోతుంది? చేస్తే తొలగిపోతుంది అంటే శనివారం రోజు హ్మ్. జమ్మి చెట్టు, జమ్మి చెట్టు జమ్మి వృక్షం. జమ్మి వృక్షం ఉంది కదా! శని కారకుడు. ఆ! శనికి జమ్మి వృక్షం మనం తీసుకుంటాం. ఓకే. ఓకే. జమ్మి వృక్షం ముందు మనం కూర్చొని హ్మ్. ముగ్గు 8 దీపాలు పెట్టుకునేలాగా ముగ్గు వేసుకోవాలి. ఆహా! ఓకే. చతురస్రం ముగ్గులోనే దీపాలు పెట్టాలి. అష్టచతురస్రం వేసుకొని చెట్టుని హ్మ్. జమ్మి వృక్షాన్ని మనం మధ్యలో పెట్టుకొని పసుపు, కుంకుమ, పంచోపచార పూలు, గంధము హ్మ్. అన్ని అలంకరణ చేసుకొని జమ్మి వృక్షానికి లలిత సహస్రనామం పారాయణం చేయాలి. అక్కడే కూర్చొని. అక్కడే కూర్చొని ఎలా చేయాలి అంటే మనం స్టార్ట్ చేస్తాం కదా! హ్మ్. శుద్ధ జలం తీసుకోవాలి. గంగా జలం తీసేసుకొని ఒక స్పూన్ ఉద్దరిని హ్మ్. పంచపాత్ర అన్ని పెట్టుకుంటాం మనం. హ్మ్. పెట్టుకున్న తర్వాత లలితా పారాయణం ఒక్కొక్క శ్లోకానికి మనం చేతిలో వాటర్ వేసుకొని ఓకే. చెట్టు మొదల్లో వదలాలి. లేదు డైరెక్ట్‌గా స్పూన్‌తో అయినా వదలొచ్చు. హుహు. స్పూన్‌తో అయినా వేయొచ్చు. లేదంటే చేతిలో వేసుకొనైనా వదలొచ్చు. ఓకే. ఇప్పుడు ఎలా అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవ కార్య సముద్యత అని చెప్పేసి వాటర్ వేసుకొని జమ్మి చెట్టు మొదల్లో వదలాలి. ఇలా అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసేసి మహామంగళారతి ఇచ్చేసి, హ్మ్. స్వామి మాకున్న కర్మను తొలగించు, ప్రారబ్ధ కర్మని. శనివారం రోజు జమ్మి చెట్టులో చాలా ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. శమీశ్వరుడు అంటారు జమ్మి చెట్టు. జమ్మి చెట్టుని. ఆహా! శనీశ్వరుడు కాదు. శమీశ్వరుడు. శమీశ్వరుడు. ఆహా! శమీశ్వరుడు. అంటే ఈశ్వరుడే. శనీశ్వరుడినే ఇలా పిలుస్తారా? లేదంటే లేదు. ఇక్కడ వేరే ఈశ్వరుడు ఉంటాడు ఆ రోజు. ఆహాహా! శనివారం రోజు హ్మ్. జమ్మి చెట్టులో ఈశ్వరతత్వం ఎక్కువ ఉంటుంది. ఓకే. శమి వృక్షము ఈశ్వరుడు, ఈశ్వరుడు. శమీశ్వరుడు. మామూలుగా అంటే విజయదశమి రోజు అమ్మవారి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది. అవును. అవును. ప్రతి శనివారం రోజు హుహు. జమ్మి వృక్షంలో శివుడి యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది. కానీ శనివారం విష్ణుమూర్తి అంటారు గదా! జమ్మి వృక్షం శనికారకుడు. ఆ! శనికి కర్మను తొలగిస్తారు. హ్మ్. ఈ కర్మను తొలగించి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఓకే. ఈ జమ్మి వృక్షంలో ఈశ్వరుడు ఉంటాడు. హ్మ్. జమ్మి వృక్షం వచ్చేసి సంకేతం శనీశ్వరుడికి. శనీశ్వరుడు. మనం లలితా పారాయణం చేసి ఆ ఈశ్వరుడు యొక్క తత్వంలోకి అమ్మవారి యొక్క శక్తిని వదులుతున్నాం హుహుహుహు. ఓకే. గంగతో, జలంతో. ఓకే. ఇక్కడ ఏమైపోతుంది లలితా సహస్రనామక పారాయణం శక్తి హ్మ్. ఆ చెట్టులో ఉన్న ఈశ్వరుని యొక్క తత్వము మనకు శని నుండి వచ్చే కర్మను తొలగిస్తుంది. ఓకే. ఇది ప్రతి శనివారం ఆచరించుకోవాలి. ఒకవేళ అంటే జమ్మిది చిన్న కొమ్మేమైనా తెచ్చుకొని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టి అట్లా చేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో హ్మ్. పెట్టుకోకూడదు అదంతా ఏం లేదు. దేవతా ఓకే. వృక్షాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. హుహు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఏలినాటి శని అని, అవును. అర్ధాష్టమ శని అని ఇలా నడుస్తూనే ఉంటుంది. హ్మ్. ఏదో ఒక శని అవును. శని నడుస్తుంటుంది. పీరియడ్ శని నడుస్తుంది. వక్రంగా ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు ఇలా చెప్తూనే ఉంటారు. అవును. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఇది. హ్మ్. మనం ఏం చేస్తున్నాము అంటే శనివారం రోజు జమ్మి చెట్టులో ఉన్న శివుడి యొక్క శక్తికి అమ్మవారి యొక్క శక్తిని కలుపుతున్నాము. హుహుహు. అక్కడ శివశక్తి ఐక్యమైపోతుంది. హ్మ్. ఆ శక్తి వల్ల మనకి కర్మ తొలుగుతుంది. ఏ సమయంలో చేయాలన్నారు ఇదంతా కూడా ఆ ఇది రోజున? ప్రదోష టైంలో చేసుకోవచ్చు. సాయంకాల సమయంలో. ఓకే. ప్రదోష టైంలో. హ్మ్. ఇప్పుడు ఆ ప్రమిదలు 8 దీపాలన్నారు. అంటే నెయ్యి శని అంటే నువ్వుల నూనె గదా! నువ్వుల నూనెనా? లేదు, నెయ్యి వేసి పెట్టాలి. నెయ్యి మనం వేసి. లలితా పారాయణం చేస్తున్నాం కాబట్టి హుహుహు. నెయ్యి వేసి పెట్టాలి. ఓకే. నెయ్యి దీపాలు. ప్రమిదలా మనం లేదంటే పిండితో చేసిన లేదు ప్రమిదలే. 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 పిండి దీపాలేం కాదు. ప్రమిదలే. నైవేద్యంగా పండు, ఫలం ఏదైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. మన ఇష్టం అది. ఓకే. మన శక్తి కొలది. ఒకవేళ మాకు చదవడం రాదు, చదివినా మేము తప్పులుగా చదువుతామేమో అనుకున్న వాళ్ళు అక్కడే కూర్చొని విన్నా సరిపోతుందంటారా? లేదు ఖచ్చితంగా చదవాల్సిందేనా? శ్రీమాత్రే నమః అని 1008 టైమ్స్
1008 సార్లు ఓకే. లలిత సహస్రనామం ప్లే చేసుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 1008 సార్లు చేస్తూ వాటర్ వదులుకోవాలి. ఓకే. అంతే ఇప్పుడు ఫలితం మామూలుగా ఉంటుందంటారా? అంటే హ్మ్. లలిత సహస్రనామం చేస్తూనే చెయ్యాలి. హ్మ్. ఇంకా మనకి చదివేకి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా! అవును. వాళ్ళ అవును. గురించి కూడా మనం ఆలోచన చేసి హ్మ్. ఇది దానికి రీప్లేస్. ఓకే. ఇంకా అమ్మవారి నామమే గాబట్టి అమ్మవారి చేసిన నామమే అంతటి కాబట్టి ఫలితం అంటే 1008 సార్లు శ్రీమాత్రే నమః అనుకుంటే ఒక్కసారి పారాయణం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి హ్మ్. హ్మ్. అలా. ఓకే. ఓకే. ఇంకా అంటే ఇంకా ఏదైనా ఆచరించాల్సిన విధానం ఉందా? ఇంతవరకే సరిపోతుందా? ఇంతవరకే సరిపోతుంది. ప్రదోష కాలంలో 8 ప్రదోషకాలం దీపాలు వెలిగించి వెలిగించి లలితా జమ్మి సహస్రనామ చెట్టుకి పారాయణం. పారాయణం చేసుకోవాలి. ఓకే. పుష్పము, గంధము, పంచోపచార జమ్మి పంచోపచార చెట్టుకి పూజ. చేసుకొని శక్తి కొలది నైవేద్యం పెట్టుకొని హ్మ్. హారతి తీసుకోవడమే. ఆ రోజు అంటే పొద్దున్న నుంచి గూడా మళ్ళీ ఏమన్నా నియమాలు పాటించడం, ఉపవాసంలో ఉండటం అలాంటివి చేయాలంటారా? ఉపవాసం అనేది ఆరోగ్యరీత్యా చెప్తా నేను. ఓకే. ఉండదలుచుకుంటే ఉండొచ్చు. హ్మ్. లేదా లేదు. హ్మ్. బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఆ రోజు పూజ చేసుకున్న రోజు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ముందు రోజు, ఆ రోజు. హ్మ్. ఓకే. ఈ నియమాలు ఈ సరిపోతాయి. నియమాలు సరిపోతాయి. ఖచ్చితంగా ఆర్థికంగా మనం మెరుగుపడతాం. ఇలా ఎన్ని శనివారాలు చేయాల్సుంటుంది? ఎన్ని శనివారాలని కాదు. మన కర్మ ఎప్పుడు తొలగుతుందో మనకు తెలీదు. హ్మ్. హ్మ్. ఎన్ని శనివారాలైనా చేసుకోవచ్చు. ఇన్ని ఓకే. అనేది లిమిట్ లేదు. ఓకే. ఇప్పుడు మనకి చాలా ప్రారబ్ధ కర్మ హింసిస్తుంటుంది. హ్మ్. హ్మ్. ఇన్ని చేస్తేనే తొలగుతుందని మనకెలా తెలుస్తుంది? తెలీదు. ఒక్కొక్క టైంలో ఒక వారం చేసిన తర్వాత కూడా మనం ఆర్థికంగా మార్పు బయటపడొచ్చు. తెలుస్తుంది. ఆ! మార్పు చూస్తాం. అవును. ఒక్కొక్కసారి 7, 8 వారాలైనా కూడా తెలియకపోవచ్చు. అవునండి. అది మన కర్మానుసారం జరుగుతుంది. హ్మ్. పూజ హ్మ్. అనేది ఇంత అని లిమిట్ లేదండి. ఓకే. చేసుకుంటూ పోతే మనం మంచి రిజల్ట్ చూస్తాం. అంటే మనం పెద్దగా నియమాలు పాటించేది గూడా ఏమీ లేదు ఏం లేదు. గాబట్టి పోయిందేముంది ప్రతి శనివారం అట్లా చేసుకుంటూ ప్రదోష పోతే టైంలో చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో ఒక విశేషమైన రోజు ఉంది అనంటే అది కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు డే అంతా ఉపవాసం ఉండి, సాయంత్రం పూట ఆలయానికి వెళ్ళి, అక్కడ వెలిగించే దీపాలు, ఆ 365 ఒత్తులు అని చెప్పి చేసే ఆ దీపారాధన, ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. అసలు నిజంగా శివుడి అనుగ్రహం పొందాలి అనంటే, మనం చేస్తున్న ఆ పూజ ఫలించాలి అనంటే, విశేషమైన ఆరాధన గాని, ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి? సరే అమ్మా. ముందుగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారి లేచి హ్మ్. మనం స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని దామోదరుడికి పూజ చేసుకుంటాం. హ్మ్. తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం. దామోదరుని పూజ ఉదయాన్నే కంప్లీట్ అయిపోతుంది. ఆ! ప్రదోష సమయం వస్తుంది. వచ్చిన తర్వాత ముందుగా కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత ఉంది అనే విషయానికొస్తే హ్మ్. అన్ అందరూ ఏం చెప్తారు? ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంది మామూలుగా. హ్మ్. దీనికి ఎందుకు అంత విశిష్టత అంటే 16 కళలు నిండుగా ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు. మామూలుగా చంద్రుడు. అంటే 15 రోజులకే మనకి అవును. పౌర్ణమి వస్తుంది. 15 కళలు అంటాం. కానీ కార్తీక పౌర్ణమి రోజు 16 కళలు నిండుగా ఉంటాయి. హ్మ్. ఆ రోజు ప్రతి వ్యక్తిలోనూ ఆ కళలు అనేది మనం చూడగలం. మనకు తెలీదు కానీ హ్మ్. ఆ పౌర్ణమి తిథి రోజు సాయంకాలము 16 కళలు ప్రతి మానవుడిలో కూడా ఉత్పత్తి అవుతాయన్నమాట. అంటే దాని ప్రభావం వల్ల ఏంటి ఫలితం? ఏంటి అంటే చంద్రుడు మనస్కారకుడు. అవును. ఇప్పుడు కొంతమందికి మనసు సరిగ్గా ఉండదు. బుద్ధి. హ్మ్. మనసు బావుంటే బుద్ధి బావుంటది. అవును. అది ఆటోమేటికల్‌గా జరిగేది. ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం చేసే పూజ, దానము, ధర్మము ఏం చేస్తుందంటే మన మనస్సుని, మన బుద్ధిని మారుస్తుంది. హ్మ్. ఈ 16 కళలు వచ్చేసి హ్మ్. మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, బుద్ధిని హ్మ్. వీటన్నిటిని ఇస్తాయి. ఓకే. ప్రతా ప్రసాదిస్తాయి. హ్మ్. ముందుగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి? హ్మ్. శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ రోజు. ఆ! ప్రతి ఒక్కరు శివుడికే చేస్తారు. అవును. శక్తి ఏది మరి? హ్మ్. ఆ! శివశక్తులు ఉంటేనే గదా పరిపూర్ణ అనుగ్రహం మనం పొందేది. హ్మ్. అవునా అవును. కాదా? అవును. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే శక్తిని తీసుకొస్తాం. హ్మ్. ఎలాగో శివానుగ్రహం ఉంటుంది ఆ ఉంటుంది. రోజు. 16 కళలతో కూడిన చంద్రుడిలో ఎవరుంటారు? హ్మ్. లలితా పరాభట్టారికాదేవి ఉంటది. ఓకే. మనం ఏం చేస్తామంటే శివాలయంలో దీపాలు మీరెన్ని దీపాలంటే అన్ని దీపాలు 365 ఒత్తులు కానీ, 1,00,000 ఒత్తులు, 1,00,00,000 ఒత్తులు ఇలా అంతా వెలిగించుకొని వచ్చిన తర్వాత హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత టెర్రస్ పైన, మిద్ది పైన మీకు హ్మ్. చంద్రుడు కనిపించేలాగా, ఓకే. చంద్రుడి కిరణాలు పడేలాగా ఎళ్లి ఒక పాత్ర పెద్ద పాత్ర తీసుకొని పాలు, హ్మ్. క్షీరం, పాలు వేసి చంద్రుడు కనిపించేలాగా
పాలల్లో. పాలల్లో. అలా కుదిరితే అలా. లేదు మేమంతా చేసుకోలేము. ఆ! చిన్న పాత్రలు. ఆ కిరణాలు పడినా చాలు. ఓకే. ఓకే. చంద్రుని యొక్క కిరణాలు పడినా చాలు. హ్మ్. పైన అది పెట్టేసి రావాలి. అలా వదిలేయాలి. అలా ఎవరో ఒకరు ఉండాలి. అంటే పిల్లులు అలా వచ్చినా హ్మ్. ఇబ్బందవుతుంది కదా! హ్మ్. దానిపైన ఒకవేళ దుమ్ము అలా పడేది ఉంటే ఏదైనా జ్యువెలరీ టైప్ ఓకే. పెట్టేసేయొచ్చు. చంద్రుడు కనిపించేలాగుండాలి. లేదా కిరణాలన్నా పడేలాగుండాలి. హ్మ్. అయితే పెద్దది లేదా చిన్నది. ఓకే. ఇది పెట్టేసొచ్చి ఇంట్లో పూజా మందిరంలో బిల్వంతో లలిత సహస్రనామం చేయాలి. అమ్మవారికి. బిల్వపత్రితో. బిల్వపత్రి శివుడికి చాలా ఇష్టం. అవును. మనం ఏం చేస్తున్నాం లలిత సహస్రనామాలు బిల్వంతో చేస్తున్నాం. అంతా చేసేసిన తర్వాత 11:45, 12 గంటలకి నైట్. ఆ టైం వరకు మేల్కోగలుగుతాము అంటే పర్వాలేదు. లేదు ముందే చేసుకుంటామంటే ముందే కూడా చేసుకోవచ్చు. లేదు మేము మేల్కుంటాము అన్నా మేల్కొని చేసుకోవచ్చు. లలిత సహస్రనామం పారాయణం అంతా అయిపోయిన తర్వాత పోయి చంద్ర దర్శనం పాలల్లో చేయాలి. లేదు అంటే ఎదురుగ్గా కిరణాలు పడతాయి ఆ పాలు. ఆ పాలని మనం స్వీకరించాలి. తీర్థంగా. కంప్లీట్‌గా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓకే. ఓన్లీ పచ్చి పాలంతే. అందులో ఇంకేం కలపొద్దు. పచ్చి పాలు అనంటే మనం బెల్లం వేసుకొని తాగాలి. తాగేటప్పుడు. ఓకే. అన్నీ తాగాలనేదేం లేదు. ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకోవచ్చు. కొన్ని తాగినా తీర్థంగా సేవించినా మనకి ఆరోగ్యం బాగుంటుంది. మన మనస్సు, మన బుద్ధి అన్నీ బాగుంటాయి. ఓకే. పిల్లలకు కూడా మంచి కళా పోషణ వస్తుంది ఇలా చేయడం వల్ల. ఒకవేళ అంటే మీరన్నట్టుగా అర్ధరాత్రి వరకు మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఒక అరగంట సేపు అలా పెట్టి తర్వాత తీసుకొని తీర్థంగా తీసుకోవచ్చు. 7:30, స్వీకరించొచ్చు. 8, 9 ఆ టైంలో కూడా మనం తీసుకొని సేవించొచ్చు ఓకే. ఆ పాలని. తర్వాత ప్రతి ఒక్కరు మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు కానీ, నామం పట్టుకున్న వాళ్ళు కానీ, కార్తీక పౌర్ణమి రోజు మర్రి చెట్టు కింద మర్రి చెట్టు కింద జపం చేస్తే ఓకే. దానికి 1,00,00,000 రెట్ల ఫలితం వస్తుంది. ఏ సమయంలో అండి? ఏ సమయమైనా పర్వాలేదు. ఆ రోజున. ప్రదోష టైం తర్వాత. ఓకే. అంటే మర్రి చెట్టు దగ్గర దెయ్యాలుంటాయి. అది సాయంకాలం అంతా తర్వాత ఏం వెళ్ళొద్దు. లేదు. ఏముండదు. ఏం లేదు. మర్రి చెట్టుని కూడా మనం పంచపల్లాలలో ఒక వృక్షంగా మనం దేవుడికి ఉపయోగిస్తాం. అవును. ఆ రోజు మర్రి చెట్టుకి చాలా చాలా శక్తి ఉంటుంది. మనకి చెప్తాం కదా! తిథులు బట్టి ఇప్పుడు శనివారం జమ్మి వృక్షంకి ఎలా చెప్తామో, కార్తీక పౌర్ణమి రోజు మర్రి చెట్టులో అంత శివతత్వము, శక్తితత్వం 2 ఉంటాయి. ఓకే. మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు, నామం పట్టుకున్న వాళ్ళు పోయి అక్కడ జపం చేస్తే 1,00,00,000 రెట్ల ఫలితం మనకుంటుంది. మర్రి చెట్టు కింద. ఒకవేళ అంటే ఉపదేశం లేని వాళ్ళు నామం చేసుకుంటుంటారు నామం కదా! చేసుకుంటారు. ఏదైనా ఇష్టదైవం నామం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఎక్కువసేపు కూర్చోలేము మేము. మాకు భయం అనిపిస్తుందంటే 16 సార్లు చేసుకున్నా చాలు. అంతే. 16 చేసుకొని ఆవు పాలతో మీ యొక్క మంత్రానికి గాని, మీ యొక్క నామానికి గాని తర్పణ మొదలాలి చేతిలో. ఓకే. అయిపోయిన తర్వాత. ఒక్కొక్కసారి మనం నామం అనుకోని ఆవు పాలు చేతిలో పోసుకొని మర్రి చెట్టు కింద తర్పణ మొదలాలి. అంటే ఒక్కో నామం అయిపోగానే ఒకసారి వదలాలి. తర్పణం. క్షీర తర్పణం అంటారు అది. ఓకే. మర్రి చెట్టుకి. ఇలా చేస్తే మంత్రాది దేవత యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. సంపూర్ణంగా కలుగుతుంది. ఓకే. మంత్రం సిద్ధిస్తుంది కూడా. కొంతమందికి చాలా సంవత్సరాలుగా చేస్తుంటారు. మంత్రసిద్ధి యొక్క ప్రత్యేకత తెలుసుకొనిండరు ఇంకా. చేస్తుంటారు కానీ ఓకే వాళ్ళకి నడుస్తుంది అనేలాగుంటుంది. కానీ ఇలా చేసిన తర్వాత మనం చూసుకుంటే దాని యొక్క ఇది అంటాం కదా! పవర్ మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరన్నట్లుగా ఉపదేశం ఉండి మంత్రం చేసిన వాళ్ళకైతే అది నిజంగా అర్థమైపోతుంది. నామం నామం పట్టుకున్న చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమైతుంది. ఏంటి ఫలితం ఏంటండి? ఇప్పుడు ఎల్లకాలము కొంతమంది గురువు లేక నామాన్నే పట్టుకొనింటారు. ఇప్పుడు ఓం దుర్గాయ నమః, నమః శివాయ, ఎవరి ఓం ఇష్ట నమో దైవానికి భగవతే సంబంధించిన నామం వాళ్ళు వాసుదేవాయ ఇలా చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటారు కొంతమంది. అవును. ఎవరు నామం కూడా లేకున్నట్టయితే ఉండరు ఉండరు. ఈ కాలంలో. అవును. నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా లేకున్నట్టు ఉండేవాళ్ళు కూడా ఆ రోజు మీరు ఇష్ట దైవాన్ని యొక్క నామంని స్మరించుకోండి. మర్రి ఓకే. చెట్టు మీకి అవైలబిలిటీ ఉంటే హ్మ్. మీ పరిసరాలలో. ఓకే. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు పాలతో చేసిన పాయసాన్ని, అన్నం పాయసం భగవంతునికి నివేదన చేయాలి ఇంట్లో. ఓన్లీ పాలతో చేసిండేది. ఓకే. ఇంకా పాలు, బెల్లము, రైస్ వేసి చేస్తాం కదా! అన్నం పాయసం అంటాం అది. పరమాన్నం. భగవంతుడికి పరమాన్నం. లలితా ఓకే. పారాయణం చేసుకోవాలి బిల్వపత్రితో.
ఇంట్లో బిల్వపత్రితో లలితా పారాయణము, మర్రి చెట్టు దగ్గర మాత్రం పాలతో. పాలతో తర్పణ మొదలాలి, మంత్రం అనుష్ఠానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఓకే. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు చంద్రదర్శనం క్షీరంలో చేసుకోవాలి. క్షీర దర్శనంగా భావించాలి. అలా లేకపోతే చంద్రుని యొక్క కిరణాలు మన పాలల్లో పడేలాగా పెట్టుకోవాలి. ఓకే. ఓకే. నిజంగా చాలా కొత్త విధానం. వినటానికి కూడా బాగుంది. ఆచరిస్తే ఎలా ఉంటుందో చూడాలి ఆచరిస్తే మరి. ఇంకా బాగుంటుంది. మీరెప్పుడైనా ట్రై చేశారా ఇదంతా? మేము ప్రతి పౌర్ణమికి లలితా పారాయణం ఇలానే చేసుకుంటాము. అవునా? ఉమ్. హ్మ్. పాలల్లో చంద్రుడిని చూడడము పాలల్లో ఇదంతా చంద్రుడిని కూడా. చూడటము, ఇంకా పౌర్ణమి పూజ అని సపరేట్ గా కొన్ని పూజా విధానాలు ఉన్నాయి. అవేంటండి? అవి మరి చెప్పుకుందాం. ఓకే. అవి సరే. చాలా ప్రాసెస్ ఉంటుంది. పౌర్ణమి పూజ అనేసి ఓకే. శ్రీచక్రానికి పౌర్ణమి పూజ అని ఉంటుంది. హుహుహు. శివుడికి సపరేట్ గా పౌర్ణమి పూజ అని ఉంటుంది. ఆహా! విష్ణువుకి సపరేట్ గా ఉంటుంది. అంబికకి సపరేట్ గా ఉంటుంది. దేవికి హుహు. లలితా పరాభట్టారిక అంటే దేవి అది కూడా. ఉపదేశం ఉన్నవాళ్ళు అలా ఏం లేదు, చేసుకోవాలా? ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. పౌర్ణమి పూజ, వ్రతము, నోములు అనేటివి ఎవరైనా చేసుకోవచ్చండి. హ్మ్. ఒక మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి అనుష్ఠానం పూజ సపరేట్ గా ఉంటుంది. వాళ్ళు ఓకే. అనుష్ఠానం పూజ చేసుకుంటారు ఓకే. అంతే. అయితే ముఖ్యంగా మనకు సూర్య భగవానుడికి సంబంధించి సూర్య నమస్కారాలు గనుక చేస్తే అంతా బావుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. పొద్దున్న లేవంగానే మనం ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా సూర్యుడికి అర్ఘ్యం వదలటము, నమస్కారాలు చేయటము చాలా మంచి అంటే మనం చూస్తే గనుక పెద్దవాళ్ళు గూడా ఇవన్నీ ఏం ఆచరించినా, ఆచరించకపోయినా, దీపారాధన చేసినా, చేయకపోయినా ఖచ్చితంగా స్నానం అయిపోగానే పోయి సూర్యుడికి దండం పెట్టడము ఇదంతా ఎక్కువగా చూస్తుండేవాళ్ళం. అంటే ఇక్కడ ఏదో ఒక విశేషం అనేది దాగి ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి నిజంగా ఆ ఫలితం ఏంటి? ఏం విశేషం దాగి ఉంది వాటిల్లో? మనకి సూర్య భగవానుడు అంటేనే కనిపించే దైవం. హ్మ్. అవును. కనిపించే దైవంగా మనం పరిగణిస్తాం అవునండి. సూర్య భగవానుడిని. సూర్య ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి. హ్మ్. మనకి పంచాయతన పూజలు అని ఉన్నాయి. ఆహా! ఏంటవి? 5 పంచాయతన పూజలు. ఓకే. 1 శివుడిది, 2 విఘ్నేశ్వరుడు, 3 అంబిక హ్మ్. అమ్మవారు, అమ్మవారు. 4 విష్ణువు, 5 సూర్యుడు. ఓకే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పంచాయతన పూజ పట్టుకుంటారు. హ్మ్. కొంతమంది శివ పంచాయతన పూజ పట్టుకుంటే వాళ్ళ ఇంటి సింహాసనంలో హ్మ్. మధ్యలో శివుడిని పెట్టుకుంటారు. శాక్తేయ పంచాయతనం పట్టుకుంటే హ్మ్. మధ్యలో అమ్మవారిని పెట్టుకుంటారు. చుట్టూ వీళ్ళుంటారు. ఓకే. వైష్ణవులు వైశ్యుని పెట్టుకుంటారు. హ్మ్. గణేష పంచాయతనం వస్తే వినాయకుడు మధ్యలో ఉంటారు. హుహుహు. సూర్య ఆరాధన చేసే వాళ్ళని శౌర్యులు అంటారు. హ్మ్. పూర్వం ఎక్కువ అందరూ రాజులు ఎక్కువ చేసేవాళ్ళు సూర్య ఆరాధన. ఆహా! వాళ్ళు సూర్యుడిని మధ్యలో వాళ్ళ పూజా గదిలో సింహాసనంలో మధ్యలో సూర్య భగవానుని పెట్టుకొని ఆరాధించేవాళ్ళు. హుహు. పూర్వం ఉన్నారు శౌర్యులు, వాళ్ళని శౌర్యులు అంటాం. హ్మ్. సూర్య పంచాయతన పూజ అనేసి. ఓకే. ఓకే. ముందుగా సూర్యుడిని ఆరాధిస్తే కలిగే లాభం ఏమిటి అంటే హ్మ్. ఆరోగ్యం. సూర్య ఆరాధన చేసే ప్రతి ఒక్కరు చాలా సన్నగా ఉంటారు. అవునా? హ్మ్. మీరు అన్నట్టు సూర్య నమస్కారాలు చేస్తారు కదా, వాళ్ళు యాహ్! వాళ్ళు సన్నగే ఉంటారు. సూర్య ఆరాధన చేసే వాళ్ళు కూడా సన్నగే ఉంటారు. ఓకే. సన్నగా ఉన్నంత మాత్రాన వాళ్ళు వీక్‌గా ఉన్నారని కాదు అర్థం అక్కడ. హ్మ్. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా బలంగా, బలిష్టంగా ఉంటారు ఓకే. సూర్య ఓకే. ఆరాధన చేసేవాళ్ళు. అదే విధంగా చాలా తేజోవంతంగా ఉంటారు. హ్మ్. వాళ్ళ మొఖంలో కల తేజస్సు అంటాం కదా, అవును. తేజస్సు, వర్చస్సు, వాళ్ళ మేధస్సు కూడా చాలా బావుంటుంది సూర్య హుహు. ఆరాధన చేసేవాళ్ళు. ఒక రకంగా అన్ని రకాలుగా బెటర్‌గానే ఉంటారు. చాలా బాగుంటారు అందరికంటే. ఆ! ఎందుకంటే కనిపించే దైవం మనకి అవును. సూర్యుడు. ఇంకొక విషయం ఏమంటే సూర్యుడిని మార్తాండ భైరవుడు అంటారు. హుహు. మార్తాండ భైరవుడు అనంటే, మార్తాండ అనంటే హ్మ్. సూర్యుడి వెనక చాలా బ్రహ్మాండాలుంటాయి. ఓహో! బ్రహ్మాండ మండలాలుంటాయన్నమాట. హ్మ్. ఆ బ్రహ్మాండ మండలాలన్నిటికీ అధిపతి అమ్మవారు. ఓకే. మనకి సూర్యుడు ఏం చేస్తారు అంటే, మనం ఇప్పుడు అమ్మవారిని ఆరాధిస్తున్నాము. హ్మ్. ఏ ఆరాధన చేసినా కూడా సూర్య భగవానుని ఆరాధన ప్రథమంగా చేయాలి మనం. హుహుహు. మనం శివుడిని ఆరాధన చేస్తున్నాము. అవును. సూర్యుడు మనకి మధ్యలో ఉంటారనమాట. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా. ఆహా! ఇప్పుడు మనం శివుడికి ఆరాధన చేస్తున్నాం. సూర్యుడు మధ్యలో ఉంటారు. మనం సూర్యునికి ఎప్పుడైతే నమస్కారం చేస్తామో అది శివుడికి చెందుతుంది. ఓకే. మనం అమ్మవారికి ఆరాధన చేస్తున్నాము. సూర్య నమస్కారం చేసినప్పుడు అది అమ్మవారికి చెందుతుంది. హుహు. అలా. మనం నైవేద్యం
పెడితే భగవంతుడు తింటాడో తినడో మనకు తెలీదు. కానీ సూర్యభగవానుడు మాత్రం స్వీకరిస్తాడు. అవునా? హ్మ్. ఉందా? అంటే దానికేమైనా ఆధారం? అవును. హ్మ్. అంటే కిరణాల ద్వారా స్వీకరిస్తాడు. మనం రథసప్తమి చేస్తాం గదా! అవును. అవును. రథసప్తమి రోజు మనం ఆకులో నైవేద్యం పెడతాం. హ్మ్. పరమాన్నం చేసి. సూర్యకిరణాలకి. మీరు గమనించండి ఖచ్చితంగా అది కొంచెం తగ్గింటుంది. హుహుహు. ఆయన సూర్యకిరణాల ద్వారా స్వీకరిస్తారు. ఓకే. ఏ దేవుడు స్వీకరిస్తారో, స్వీకరించరో గాని కనిపించే దైవం సూర్యభగవానుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఓహ్! ఓకే. సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది, విశేషమైనది మనకి. హ్మ్. ప్రతి ఒక్కరు గూడా ఉదయాన్నే లేచి 5:45 నుండి 6:45 సమయంలో ఒక రాగి పాత్ర, పసుపు, కుంకుమ, అక్షింతలు కొంచెం, ఎర్రటి పువ్వులు వేసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. హ్మ్. ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. ఓకే. ఎవరైనా చేయొచ్చు. అనుష్ఠాన పరులు వాళ్ళైతే గాయత్రి మంత్రంతో చేసుకుంటారు హుహు. అర్ఘ్యం. లేదు విడిగా? హ్మ్. విడిగా ఉన్న మనకేం అనుష్ఠానం లేదు, ఉపదేశం లేని వాళ్ళైతే సూర్యాయ నమః అనుకోవచ్చు, హ్మ్. ఆదిత్యాయ నమః అనుకోవచ్చు, భాస్కరాయ నమః అనుకోవచ్చు. 11 ఓకే. సార్లు. ఆహా! 11 సార్లు. 11 సార్లు అనుకోని సూర్యభగవానుడికి జలము, గంగని అర్ఘ్యమిస్తే వచ్చినంత ఫలితము దేనికి రాదు. అంటే ఇంక ప్రత్యేకించి విశేషమైన ఆరాధన ఏమీ లేదు. ఏమీ లేదు. ఓకే. ఉదయం లేచి స్నానాదికాలన్నీ పూర్తి చేసుకొని గంగని అర్ఘ్యం ఇవ్వడమే హ్మ్. సూర్య ఉపాసనలో మొదటిది. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అట్లా ఉంటే మనకు సూర్యుడు కనిపించేవారు. మనం అలా వదిలితే ఆ చెట్టుకో, ఎక్కడికో వదిలేవాళ్ళం. ఇప్పుడు చూసుకుంటే సిటీల్లో ఇదంతా పాసిబులే అవ్వదు. అసలు సూర్యుడు కనిపిస్తాడో లేదో కూడా ఒక క్లారిటీ ఉండదు. పర్వాలేదంటారా? అంటే అలా తలుచుకుంటూ వదలొచ్చంటారా? ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఇప్పుడు మనకి వర్షాకాలం జరుగుతుంది. హ్మ్. మనం ఏమంటాం? సూర్యుడు రాలేదు అంటాం. రాలేదంటాం. ఉదయం అయ్యింది అంటే ఖచ్చితంగా సూర్యభగవానుడు వచ్చినట్టే. హ్మ్. కానీ మనకి మనకు కనిపించని, కనిపించట్లే. కనిపించకపోని. ఓకే. ఆయన ఎక్కడున్నా కూడా మన గృహంలో ఉన్న గోడలలో ఆయన కిరణాలుంటాయి. హ్మ్. ఆయన మనకి కనిపించాల్సిన అవసరమే లేదు. ఓకే. ఆయన కిరణాలు విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. హ్మ్. ఒక్కసారి ఆయన ఉదయించిన తర్వాత. ఓకే. ఆయన్ని మనసులో స్మరించుకొని మనం అర్ఘ్యం ఇచ్చినా ఆయనకు చెందుతుంది. ఆయనకు కనిపించాలి అనేదైతే లేదు. హ్మ్. ఓకే. ఇప్పుడు అంటాం మేఘాలున్నాయి, మేఘాలు అవును. కమ్మేసినాయి, సూర్యుడు రాలేదు. సూర్యుడు రాలేదు కాదు, సూర్యుడు వచ్చింటాడు. హ్మ్. మనకి ఉదయం అయింది అంటేనే సూర్యభగవానుడు ఉన్నట్టే. ఓకే. మనకు కనిపించని, కనిపించకపోని. ఆ! ఇప్పుడు అంటే మనం ఒక టబ్ లాంటిదేదైనా పెట్టుకొని అలా తూర్పుకి చూస్తూ తులసి ఇంట్లోనే మొక్కలోకి వదలొచ్చా? లేదు తులసి అంటే? మొక్కలోకి తులసి వదలొచ్చు. మొక్కలోకి వదలొచ్చు. ఏ మొక్కలకైనా వదలొచ్చు ఓకే. అర్ఘ్యం. మెయిన్‌గా సూర్యభగవానుడి వల్లే సమస్త జీవరాశి బతుకుతుంది. అవును. పంటలు, పొలాలు, మనకి ధాన్యం, హ్మ్. సూర్యభగవానుడు లేనిదే అసలు ఏ క్రిమి, కీటకం కూడా బతకలేదు. ఆ! అవును. అవునా కాదా? అవును. నిజం. ఆయనతోనే మొత్తం సమస్త విశ్వం నడుస్తుంది. హ్మ్. అది ఎలా అంటే ఆయన్ని నడిపిస్తుంది అమ్మవారు. ఓహ్! సూర్యచంద్రులు మనకి కనిపించే దైవాలు అయితే, మనం ఏం చెప్తాము? అమ్మవారి యొక్క తాటంకాలు సూర్యచంద్రులుగానే చెప్తాం. ఆ! అమ్మవారి యొక్క కనులు సూర్యచంద్రులుగానే చెప్తాం. అమ్మవారి యొక్క స్తనాలను కూడా సూర్యచంద్రులుగానే చెప్తాం. హుహుహు. అమ్మవారు సూర్యచంద్రుల్ని స్తనాలుగా పెట్టుకొని మొత్తం విశ్వాన్నంతటిని పోషిస్తుంది అంటారు. ఆహాహా! ఇలా ఓకే. ఓకే. బట్ ఇదంతా అమ్మవారి వర్ణనలో ఉంటుంది. ఉంటుంది. ఓకే. అంటే లలిత సహస్రనామాల్లోనా? సౌందర్య లహరిలోనా? అసలు లలిత సహస్రనామాల్లో తాటంకాలుగా చెప్తారు. ఓకే. సౌందర్యలహరిలో స్తనాలుగా చెప్తారు. హుహుహుహు. లలిత సహస్రనామంలో కళ్ళు కూడా సూర్యచంద్రుల్లాగా ఉంటాయి అని కూడా చెప్తారు అమ్మవారి కళ్ళు. ఓకే. ఓకే. హ్మ్. సౌందర్యలహరిలో అయితే స్తనాలుగా చెప్తారు. హ్మ్. ఎలా చెప్తారంటే మనకి ఒక శ్లోకం వస్తుంది. కొనక్వాంచి కరికలభ కుంభస్తననత అనేసి హుహుహు. సౌందర్యలహరిలో. పరీక్షీణ మధ్యే పరిణత చరచంద్రవదన ఆ! ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలైః పురస్తాదస్తాన్నః పురమది తురాహో పురుషిక. అంటే అమ్మవారి యొక్క స్తనాలు ఎలా ఉంటాయి అంటే ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుంది అలా ఉంటాయి. హుహుహు. అలా ఉంటాయి అమ్మవారి యొక్క స్తనాలు. ఓకే. ఓకే. ఆమె భుజాలు వెడల్పుగా ఉండి, హ్మ్. స్తనాలు పెద్దవిగా ఉండి, ఆమె నడుము చిన్నదిగా ఉంటుంది. హ్మ్. అమ్మవారి యొక్క ఆరాధన మనం చేస్తే అమ్మవారి మనకి ఈ శ్లోకానికి ప్రతిఫలం ఏమంటే, ఈ శ్లోకం చదివితే అమ్మవారే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటారు సౌందర్యలహరిలో.
దీంట్లో చెప్పబడింది. ఆమె ఓకే. ముఖము పరిణత చరచంద్ర వదన అంటే పూర్తిగా 16 కళలతో నిండిన చంద్రుడిలాగా ఉంటుంది. ఆమె స్తనాలు సూర్య చంద్రుడిలాగా ఉంటాయి. ఆమె పోషిస్తుంది సమస్త జీవరాశిని అనేసి. ఓకే. ప్రతి ఒక్కరు గూడా ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి. రాగి చెంబులో రాగి నీళ్లు, పాత్రలో పసుపు, చెంబు అని కాదు, కుంకుమ, చిన్న గ్లాస్ అయినా గ్లాస్ అయినా పర్వాలేదు. పర్లేదు. ప్రతి ఒక్కరు గూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం అనేది ఇస్తే ముందుగా మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం సకల పనులు చేసుకోవచ్చు. అంతే. అవును. ఆరోగ్యం భాస్కరాధీనం అంటారు. మన ఖండిత. ఆరోగ్యం సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరూ బాగా లడ్డుగా అయిపోయి సూర్య నమస్కారాలు చేస్తే సన్నగా అవుతారని చెప్పి సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు అవును. కూడా ఉన్నారు. అవును. ఎట్లాగూ భాస్కరుణ్ణి ఆరాధించిన వాళ్ళు స్లిమ్ గా ఉంటారని మీరు కూడా ఓవర్ చెప్పారు. వెయిట్ ఉండరు. ఉమ్, వాళ్ళ దాంట్లో సూర్య భగవాన్‌ని ఆరాధించే వాళ్ళ బాడీలో చెడు పదార్థం అనేదే ఉండదు. మనకి ఓకే. కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి కదా! ఉమ్, ఉమ్, ఇవేవి ఉండవు. వాళ్ళు చాలా సన్నగా ఉంటారు. ఉమ్. ఆరోగ్యంగా ఉంటారు. మెయిన్‌గా సూర్య భగవాన్‌ని ఆరాధిస్తే మేధస్సు, తెలివితేటలు కూడా చాలా బాగుంటాయి. ఓకే. అంటే ఇక్కడ భక్తి అందుకే ఉన్నవాళ్ళు. ఆదివారం టైంలో నాన్ వెజ్ తినకూడదు అంటారు. ఆదివారం మనకి రైట్. సూర్య భగవానుడి యొక్క ఆరాధన జరుగుతుంది. మనకి కనిపించే దైవం ఆయన. ఆదివారం నాన్ వెజ్ మానేయమని చెప్పడానికి కారణం కూడా ఇదే. కానీ చాలా మంది హాలిడే కాబట్టి ఆ రోజునే తినేవాళ్ళు కూడా ఉంటారు. తెలిసి తప్పు చేసేస్తున్నాం ఒక రకంగా. ముందుగా శనివారం మానేస్తాం మనం గదా! అవును. శని భగవానుడిదని. శని భగవానుడి వాళ్ళ తండ్రి సూర్య భగవానుడు. ఆదివారం కదా మానేయాల్సింది. ఓకే. అంటే శని భగవానుడి తండ్రే గొప్ప కొడుక్కే ఇంత స్థాయిలో ఉన్నాడు. ప్రయారిటీ ఇంత ఇస్తున్నప్పుడు. ప్రయారిటీ ఇస్తున్నాం, మనం తండ్రికి ఇవ్వట్లేదు. ఉమ్, సూర్య భగవానుడికి ఇవ్వట్లేదు. అవును. ఇది అందరూ తెలుసుకొని ఆదివారం పూట మాంసాహారం మానేస్తే మెయిన్ ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. మన ఆరోగ్యాన్ని మనం సగం కాపాడుకున్నట్టు. ఉమ్, మాంసాహార నిషేధం వల్ల. మాంసాహారం నిషేధం వల్ల. ఇంకేమైనా ఉన్నాయా నియమాలు, కండిషన్స్? ఇది ఒకటేనా ఆ రోజున ఆదివారం. ప్రత్యేకించి? ఆదివారం ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వలేని వాళ్ళు ఆదివారం మాత్రం ఇచ్చుకున్నా చాలు. ఒక్క రోజున. ఆ రోజు సూర్య భగవానుడి ఆరాధన చేసుకొని మాంసాహారాన్ని తినకుండా ఆయన యొక్క నమస్కారాలు చేసుకున్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ముందుగా మనకి సోమవారం రాబోతుంది. అవును. మొదటి మొదటి సోమవారం. సోమవారం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒక్క సోమవారం ఒక పూజ, రెండవ సోమవారం ఇంకొక పూజ, మూడవ సోమవారం ఇంకొక పూజ అలా కాదు. హా, కార్తీక మాసంలో 4 కానీ, 5 కానీ వస్తుంటాయి. మీరు సంకల్పం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒకటే పూజ. ప్రతి సోమవారం ఉమ్, ఒకటే నియమం, ఒకటే దీక్ష. ఓకే. నేను కార్తీక సోమవారాలలో ఈ విధంగా దీక్ష చేస్తానని సంకల్పం చేసుకోవాలి. అది ఎలా? ఉమ్, మాంసాహారం మానేయడం, భూశయనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, ఉమ్, ఏకభుక్తము, నక్తము చేయడం, లేదా పరిపూర్ణంగా ఉపవాసం చేయడం. ఓకే. జలం కూడా తీసుకోకున్నట్టు కొంతమంది చేస్తారు. అవును. అలా చేయడం, అబద్ధాలు చెప్పుకోకున్నట్టు ఉండడం, ఉమ్, మౌనవ్రత దీక్ష. అవునా? మౌనంతో ఉండాలి ఆ రోజున? చాలా మంచిది. ఓకే. చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది మౌనవ్రత దీక్ష. ఉమ్, ఉమ్, ఓకే. ఇలా మీరు దీంట్లో ఏది మేము చేయగలము, హా, మేము ఏది చేయగలము అని మీరు ముందుగా నిర్ణయించుకోవాలి. ఉమ్, ఎవరైనా సరే ఈ 4 సోమవారాలు అదే చేయాలి. ఓకే. మౌనవ్రత దీక్ష చేసేవాళ్ళు ఉమ్, ఉదయం నుండి సూర్యోదయం కాకనే స్నానం ఆచరించి సంకల్పం చేసుకోవాలి. ఉమ్, స్వామి, నేను మౌనవ్రత దీక్ష చేస్తున్నాను. ఓకే. ప్రదోష టైం వరకు 5:30 సమయం వరకు చేయాలి. పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. అస్తమయం వరకు చేయాలి. ఓకే. దాని తర్వాత పూజ ఉంటుంది. ఉమ్, శివారాధన చేస్తాం. ఉపవాసం కూడా ఏకభుక్తం చేసేవాళ్ళు మధ్యాహ్నం తినొచ్చు. నక్తం చేసేవాళ్ళు చాలామంది సోమవారం నక్తమే చేస్తారు. అవును. ఉదయం అంతా ఉపవాసం ఉండి పూజ అంతా అయిన తర్వాత చుక్కలు చూసి ఉమ్, భోజనం భుజిస్తారు. ఉమ్, ఇలా చేసుకోవచ్చు. ఓకే. సోమవారాలు పూజ చేసుకోవాల్సిన వాళ్ళు, ఉమ్, శివారాధన చేయవలసిన వాళ్ళు ఉదయం ఖచ్చితంగా విష్ణువుకి చేయాలి. ఆహా, ఇది కార్తీక దామోదర మాసం కాబట్టి అవును. ఖచ్చితంగా సోమవారం అయినా కూడా శివుడికి అని అనుకోకుండా విష్ణువుకి కూడా పూజ చేసుకొని ఉమ్, సాయంత్రం ప్రదోష టైంలో శివలింగం ఉంటే పంచామృత అభిషేకం ఇంట్లో శివలింగం పెట్టకూడదు అంటారు, పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. ఏ సందేహము లేకోకుండా పెట్టుకోవచ్చు. ఓకే. శివారాధన చెయ్యని ఇల్లు కానీ,
శివారాధన చెయ్యని ఊరు కానీ శ్మశానంతో సమానం. పెట్టుకోకూడదు అనేదే లేదు. మీరు చిన్నది పెట్టుకుంటారా, పెద్దది పెట్టుకుంటారా అది అది మీ ఇష్టం. ఇప్పుడు ఓకే. మామూలుగా ఇంట్లో బొటికిన వేలంతానే పెట్టుకోవాలి అని చెప్తారు. అలా అయినా పెట్టుకోవచ్చు. శివ సాలగ్రామాలు ఉంటాయి. అవును. బాణలింగేశ్వరులు ఇప్పుడు దొరుకుతున్నారు కదా, అలా పెట్టుకోవచ్చు. ఓకే. ఏంటంటే సాయంత్రం ప్రదోష టైంలో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. లేదు మేము పంచామృత అభిషేకం చేసుకోలేము, శుద్ధ జలం, శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. ఓకే. తర్వాత విభూది జలం, విభూది జలంతో చేసుకోవచ్చు. ముందుగా శివుడికి ఇష్టమైనది విభూది. విభూది జలంతో చేసినా చాలు. తర్వాత పూజ ఎలా చేయాలి? శివాష్టోత్తరము, రుద్రము, నమ్మకము, చవకము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే బిల్వ అష్టోత్తరం కూడా చదవాలి. ఓకే. కార్తీక మాసంలో బిల్వ అష్టోత్తరం చాలా చాలా మంచిది చేసుకుంటే, శివాష్టోత్తరంతో పాటు. దానికి 108 బిల్వపత్రి పెట్టుకోవాలి. ఇంకొకటి ఈ ముందుగా చెప్పాల్సిన విషయం ఏమంటే బిల్వపత్రిని మనం 11 సార్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకసారి పూజ చాలా మందికి చేసినా తెలీదు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ మనం పూజ చేస్తాము, రేపటి రోజు దాన్ని వాటర్లో కడిగేసి మరి మనం ఉపయోగించుకోవచ్చు. అలా 11 సార్లు 11 రోజులు ఉపయోగించుకోవచ్చు. బిల్వపత్రికి ఆ శక్తి ఉంది. ఓకే. ఈ రోజు ఉపయోగించాము తీసేయాలి, అది వాడకూడదు, నిర్మాల్యం అనేది లేదు బిల్వపత్రికి. ఓకే. 11 సార్లు ఉపయోగించుకోవచ్చు మనం. నిజంగా కొత్త విషయం విన్నా. ఉపయోగించుకొని బిల్వ అష్టోత్తరం చదువుకోవాలి. చాలామంది కొంతమంది కోరికల మేరకు చేస్తుంటారు అవును. శివారాధన. వాళ్ళ సంకల్పం చెప్పుకొని పాలతో చేసే వాళ్ళు పాలతో అభిషేకం చేసుకోవచ్చు. పాలతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది, పెరుగుతో చేస్తే ఒక ఫలితం ఉంటుంది, విడివిడిగా ఇంకా విడివిడిగా. పంచామృతాలు ఇలా కలుపుకుండా. ఫలితాలు పక్కన పెట్టేసి మనం శివుడి యొక్క సాయుధ్యం పొందాలి అంటే, శివానుగ్రహం పూర్తిగా మనకి లభించాలి అంటే మనస్ఫూర్తిగా మీరు శుద్ధ జలం సమర్పించిన ఆయన స్వీకరిస్తాడు. ఈ కార్తీక మాసంలో ఇంకా ప్రత్యేకించి శివానుగ్రహం ఉంటుంది కాబట్టి అవును. శుద్ధ జలంతో చేసినా కూడా ఆయన స్వీకరిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఓకే. ఇప్పుడు అంటే చాలా మందికి మనం ఎంత చెప్పినా ఏ ద్రవ్యంతో చేస్తే ఏం ఫలితం వస్తుందనే అది క్లారిటీ తెలిస్తే వాళ్ళకున్న సమస్యను బట్టి కొంచెం ఇంకా అలా చేసుకోగలుగుతారేమో ఈ కదా. కలియుగంలో ఎక్కువ ఆర్థికంగానే మనం చూస్తున్నాం కాబట్టి, ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం కాబట్టి శివుడికి చెరుకు రసంతో చేస్తే ఆర్థికంగా బాగుంటుంది. ఓకే. ఇంకా విభూదితో చేయటం వల్ల? విభూతితో చేయడం వల్ల శివ సాయుధ్యం పొందగలం మనం. ఇప్పుడు విభూది కూడా జలంలో కలిపి చేస్తారు, విడిగా కూడా చేస్తారు. విడిగా కూడా చేస్తారు. 2 రకాలుగా చేసినా అదే 2 ఫలితం రకాలుగా ఉంటుందా? చేయొచ్చు. ముందుగా మనం శివుడికి అభిషేకం స్టార్ట్ చేసే ముందు విభూది శివలింగం పైన ఉంచే స్టార్ట్ చేయాలి. ఇది విభూది అభిషేకం ఫస్ట్ శుద్ధ జలమే మనం శివుడి పైన అవును. పోస్తాం. శివుడికి సమర్పించేది శుద్ధ జలమే అవును. కాబట్టి ముందుగా మనం విభూది శివలింగం పైన ఉంచి దాని తర్వాత అభిషేకం చేయాలి శుద్ధ జలంతో. దాని తర్వాత పాలతో పెరుగుతో చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఒక 2-3 రకాల అభిషేకాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ జలంతో అభిషేకించిన తర్వాత ఇంకో ద్రవ్యంతో చేయాల్సి అవును. ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం విభూది పెట్టేస్తాము, శుద్ధ జలం వేస్తాం శివలింగం పైన, అది పక్కకు తీసేసుకుంటాం. ఇప్పుడు పంచామృతాలతో చేయాలనుకుంటాం, పాలు అభిషేకిస్తాం, తర్వాత శుద్ధ జలం వేయాలి. ఒక స్పూన్ అన్న ఓకే. శుద్ధ జలం సమర్పించాలి. పెరుగుతో అభిషేకం చేస్తాం, దాని తర్వాత శుద్ధ జలం సమర్పించాలి. కంటిన్యూస్గా పాలు పెరుగు తేనె అలా వేసుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకని? ఎందుకనంటే శుద్ధ జలం సమర్పిస్తే అక్కడికి మీరు పాలాభిషేకం చేసిన ఫలితం. ఓహో. పెరుగుతో చేసిన తర్వాత అది పెరుగుతో చేసిన ఫలితం, నెయ్యితో చేసిన తర్వాత నెయ్యితో చేసిన ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. సపరేట్ ఫలితంగా వస్తుంది. అన్ని కలిపి వేస్తే రాదు. దానికి మధ్యలో శుద్ధ జలాన్ని సమర్పించాలి అంటారు. ఓకే. ఇవేవి మేము చేసుకోలేము, మాతో అవ్వదు అనుకుంటే నార్మల్ గంగా జలం సమర్పించినా కూడా ఆయన స్వీకరిస్తారు. కొంచెం విభూది పెట్టేసి ఒక బిల్వపత్రి పెట్టేసి గంగ వేసినా కూడా ఆయన స్వీకరిస్తారు. ఓకే. ముందుగా భక్తి అనేది ఇక్కడ ప్రధానం.
మనం ఎంత వైభవంగా చేస్తాము, ఉమ్, ఎన్ని అభిషేకాలు చేస్తాము, ఎన్ని పండ్ల రసాలు ఉపయోగిస్తాము అనేది కాదు. ఉమ్, మనకి శివుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే భక్తి ఓకే. మన మనస్సు నిండా ఆ శివుడు నిండిపోయి ఉండాలి. ఉమ్, అవును. అప్పుడు ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. ఉమ్, మనం ఎన్ని చేసినా కూడా మన మనస్సులో భక్తి లేనప్పుడు ప్రయోజనం వృధానే. లేదు. అవును. ఇప్పుడు ఈ బిల్వ పత్రాలతో ఆరాధిస్తున్నప్పుడు కూడా చాలా మందిని చూస్తుంటాం. కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు. కొంతమంది తిరిగేసి పెడుతూ ఉంటారు పత్రాన్ని. హ్మ్. అంటే అసలు చేయాల్సిన విధానం ఏంటి? కొన్నిసార్లు రివర్స్‌లో పెట్టినప్పుడు అరే! వీళ్ళేంటి ఇట్లా రివర్స్‌లో పెట్టారు తప్పు గదా! అనే ఆలోచన వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా చెప్పినప్పుడు అలా పెడితే ఒక ఫలితం, ఇలా పెడితే ఒక ఫలితం అంటారు. అసలు వాస్తవం ఏంటండి? ఎలా అయినా పెట్టొచ్చండి. హ్మ్. ఇలానే పెట్టాలనేది ఏం లేదు. అంటే ఈయన తగిలితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. అంటే స్వామి సైడ్ అది కాడ ఉండేటట్టు కాడ పెట్టాలా? ఇట్లా ఆహా! రివర్స్‌లో ఓకే. తగిలిందని. ఇట్లా ఆకు ఇలా ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. పైకి ఆకు వచ్చేసి కింద ఇలా వస్తుంది కదా! అవును. ఈయన టైపులో. అది తగిలితే లక్ష్మీ కటాక్షం అంటారు. ఆహా! ఇలా బోర్లా వేస్తాం కదా ఆకుని, హ్మ్. శివుడి యొక్క అనుగ్రహము అంటారు. హుహుహు. ఎలా అయినా పెట్టొచ్చు. ఇలా పెట్టాలి, అలా పెట్టాలనేది ఏం లేదు. ఓకే. భక్తితో పెట్టాలి. హ్మ్. ఆయనకి ఎలా పెట్టినా కూడా ఆయన స్వీకరిస్తారు. ఇప్పుడు చాలామంది పువ్వులు, బిల్వపత్రాలు అన్నీ కూడా వెండివి పెట్టుకొని వెండి వాటితో పూజ చేస్తున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి వాటితో చేస్తే ఒక రకంగా వెండి, బంగారం పూజల్లో ఉపయోగించినప్పటికీ అవి ఆర్టిఫిషియల్. ఫలితం ఉంటుందంటారా? ఉండదు. ఉండదు. ఎందుకు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఉండదు. అది ఆర్టిఫిషియల్. హ్మ్. లోహంతో చేసుకున్నాం మనం. అవును. మనకి ప్రకృతి ఇచ్చింది ఉంది కదా! అవును. స్వయంగా ప్రకృతే ఇచ్చింది. ఉన్నాయి. తులసి, బిల్వపత్రి, హ్మ్. జమ్మి, ఉసిరి అవును. ఇవి మనకు ఉన్నప్పుడు వాటితో ఏం పని? అంటే చాలామంది ఇప్పుడు మాకు దొరకవు అవి దొరకవు అంటారు. అని. హ్మ్. దొరకనప్పుడు ఇది వెండిది నువ్వు పెట్టినంత మాత్రాన నీకు ఆ ఫలితం వస్తుందనేదైతే లేదు. హ్మ్. ఒరిజినాలిటీనే. ఓకే. ఇప్పుడు ప్రకృతిలో వచ్చే బిల్వపత్రి చెట్టు నుండి మనం తెంపి తీసుకొచ్చి శివుడికి అవును. సమర్పించే దాంట్లో ఒక ఔషధం ఉంటుంది. ఓకే. ఔషధ గుణాలుంటాయి. ఆ! ప్రతి ఒక్క చెట్టుకి మన సాంప్రదాయంలో చెప్పిన ప్రతి ఒక్క వృక్షానికి ఒక్కొక్క ఔషధం ఉంటుంది. హ్మ్. మనకి వెండి, బంగారులో ఔషధం లభించదు కదండీ! అవును. అవును. ఇది నిజం. ఔషధ గుణాలు గూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. హ్మ్. ఓకే. అంటే వాటి వల్ల మన ఒక రకంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హ్మ్. సేమ్ టైమ్ పూజకి అవి ఒరిజినల్‌వి పెడితే ఫలితము అని అన్ని రకాలుగా ఆహ్, ఇమిడీకృతమై ఉంటుంది. పూజలో భాగంగా మన హ్మ్. పెద్దవాళ్ళన్నీ గూడా ఒక రకంగా ఆ ప్రాసెస్‌ని అలా హ్మ్. కొనసాగిస్తూ తీసుకొచ్చారు. అవును. ఇన్ని ఒక దగ్గర ఉండాలి అని చెప్పి నిజం హ్మ్. చెప్పాలంటే. ప్రతి పండుగకి, ప్రతి పుష్పానికి, ప్రతి ఆకుకి ఒక అర్థం ఉంటుంది. ఉంది. అది సైంటిఫిక్‌గా గావచ్చు, పూజకు సంబంధించి శాస్త్రంగా గావచ్చు. మనకి అందరికీ తెలిసిన విషయమే. శ్రీకృష్ణ తులాభారం. అవును. మనకి సత్యభామ మొత్తం అన్నీ తీసుకొచ్చేసి హ్మ్. పెట్టేస్తుంది. ఆయన్ని తుంచాలా అని చెప్పేసి. తూల్చడానికి. హ్మ్. బంగారు ఆభరణాలంతా తెచ్చి పెడుతుంది. హ్మ్. కానీ కృష్ణ పరమాత్మ తూగడు. హ్మ్. రుక్మిణి తులసిని సమర్పిస్తుంది భక్తితో. అవును. మనం భక్తితో ఫలం పెట్టినా, పుష్పం పెట్టినా, ఏం పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. హ్మ్. ఆడంబరాలతో మనం వెండి పూలు, వెండి ఆకులు ఏం పెట్టినా భగవంతుడు స్వీకరించాడు. హ్మ్. ఏదైనా లోహంతో చేసింది ఇప్పుడు మనకి ఉంది, మనం పెట్టుకోగలుగుతున్నాం. లేని వాళ్ళు అవును. ప్రకృతి ఇచ్చిందే కదా అవును. ఉపయోగించుకోవాల్సింది. ఉన్నవాళ్ళు ఆడంబరాలకి పోయి చేసుకుంటున్నాం. హ్మ్. లేని వాళ్ళు హ్మ్. భగవంతుడు ఎప్పుడు సదా లేని వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆ! ఉన్న వాళ్ళ గురించి కాదు ఆలోచించేది భగవంతుడు. హ్మ్. లేని వాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు, వెనుకబడిన వాళ్ళు నన్ను ఎలా చేరుకోవాలి, నన్ను ఎలా ఆరాధించాలి అనే ప్రకృతి పరంగా పరదేవత నిండి ఉంది. హ్మ్. ప్రకృతి అంతా. మనకు నిజంగా ఈ ఒక్క ఉదాహరణ జాలు. మనం ప్రకృతితో భగవంతుని ఆరాధించాలి ఆరాధించాలి కాబట్టి అని చెప్పడానికి ఆ ఇదొక్క ఉదాహరణ. శ్రీకృష్ణ తులాభారం యొక్క ఉదాహరణ చాలు. అవును. మనం భక్తితో భక్తితో. సమర్పించాలి. ఏది సమర్పించినా హ్మ్. భక్తి, ప్రేమతో మనం భగవంతునికి సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం మనం పొందగలం. వాస్తవం అండి. నిజంగా మంచి ఉదాహరణ. హ్మ్. ప్రతి ఒక్కరికి మంచిగా అంటే ఎళ్ళిపోతుంది బుర్రలోకి. అవును. నిజమే గదా! ఇది ఆడంబరాలు ఉన్నంత సేపు అదక్కడ ఏమాత్రం త్రాసు జరగలేదు. అవును. ఆ ఒక్క తులసి దళం పెట్టగానే నార్మల్ అయిపోతుంది నార్మల్ గదా! అయిపోతుంది. ఆయన అదొక్కటి తూగుతాడు. అర్థమైపోతుంది. నిజంగా అవును. భక్తి ఎంత ప్రధానం భక్తి ఎంత అనటానికి. ప్రధానం అనేది. అవును. అవునా గదా! నిజం. నిజం. నేను ముందుగా చెప్పేది ఒకటే అండి. భక్తి ప్రధానం. హ్మ్. ప్రయత్నం ముఖ్యం. అవును. మనం ప్రయత్నం చేయాలి. హ్మ్.
ఫలితం భగవంతునికి వదిలేయాలి. అంతే. మనం ఏది చేసినా పూజా కార్యక్రమం భక్తి ప్రేమతో చేయాలి. అవును. ఈ 2 చేస్తే ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడు అనేది మనం కళ్ళకు కట్టినట్టుగా చూస్తాం మన జీవితంలో. కనిపిస్తుంది గూడా మనకి. అవును. కళ్ళకు కట్టినట్టుగా. ఇది కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే మనం అడిగితే అంతే ఇస్తాడేమో, అడగకపోతే ఎంత ఇస్తాడో మనమే ఊహించలేము అని అవును. చెప్పి మనం అలా. ఎంతవరకు అడిగితే అంతే ఇస్తాడు దేవుడు. మనం అడగకపోతే అనంతం ఇస్తాడు. నిజంగానే. అంతే గదండీ! అవును. ఇప్పుడు ఇది కావాలి అని అంటాం మనం. ఏదైనా ఒక అవును. లిమిట్‌గా అడుగుతాం. అడుగుతాం. కానీ భగవంతుడిచ్చేది లిమిట్‌లెస్ అనంతం ఆయన. అంతే. ఈ అనంత విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని పాలించే ఆయన ఏమి ఇవ్వలేడు చెప్పు? అవును. మనం అడగకపోతే. ఆయనకు తెలీదా? అవును. మనం చూడంది భగవంతుడు చూసింటాడండి. మన మ్మ్. జీవితంలో ఏం జరుగుతుంది? అవును. ఏం జరగబోతుందనే విషయం భగవంతుడు చూసింటాడు. చూస్తాం. ఆయనకు తెలీదా ఏమివ్వాలి, ఏమివ్వకూడదు అని? తెలుసు. దానికి వదిలేసి మనం అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూనే ఉంటాం భగవంతుడిని. అడిగినంతనే ఇస్తున్నాడు. నవ్వుకుంటాడేమో భగవంతుడు నిజంగా మనం ఈ పిచ్చి ఖచ్చితంగా. పిచ్చి అన్ని అడుగుతా ఉంటే. ఖచ్చితంగా నవ్వుకుంటాడు. దాంట్లో డౌటే లేదు. ఆ. మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. అదే. ష్యూర్‌గా శివుడు, పార్వతి కైలాసంలో కూర్చొని నవ్వుకుంటుంటారు. అంటే చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది కదా! ఎవరికైనా అదే. కొంతమందికి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అనుకుంటాడు. నీకు చాలా ఎక్కువ రావాల్సి ఉందిరా. నువ్వు దీంట్లోనే తృప్తి పడిపోతున్నావు. ఇదే కావాలనుకుంటున్నావు. ఏం చేయలేం దీనికి అనేసి. అంతే గదా! అవును. అవును. అంటే ఇంకొకటి కూడా అడగాలనిపించింది నాకు. అంటే మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే అంటారు. మరి మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుందేమో, మనం అడిగినా, అడగకపోయినా. అడగకపోయినంత మాత్రాన ప్రాప్తంలో లేనిది ఏమైనా ఎక్కువగా వస్తుందా? అంటే ఏం చెప్పొచ్చు? హ్మ్. సరే. ఎంత ప్రాప్తమో అంత. హ్మ్. ఇది వాస్తవం. ఎంత ప్రాప్తమో అంత అన్నప్పుడు మనం ఏమి చేయకపోయినా ఆ ప్రాప్తంలో ఉండేది మనకొస్తుంది. అవును. మనం ఎందుకు భక్తి భావనలో వెళ్ళాలి? హ్మ్. మనకి లేని దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి. హ్మ్. మన రాత బాగలేదు. మనకు సరిగ్గా లేదు. మనం అమ్మవారినో, శివయ్యనో పట్టుకున్నాం. మన రాతలో ఏదో చెడు జరిగేదుంది. హ్మ్. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ చెడుని తీసేస్తాడు. కంప్లీట్‌గా కాదు. హ్మ్. మీకు 1000% జరిగేది హ్మ్. 100%కి. 100% జరిగేది 10, 20%కి చేస్తాడు. ఓకే. ఇబ్బంది ప్రాప్తం. ఉంటుంది. ఇప్పుడు మన ఎక్కువ ఇబ్బంది రాతలో అనిపించకుండా. ప్రాప్తం పాము కుట్టాల్సుంటుంది. హ్మ్. ఎగ్జాంపుల్. అదే ఈ రోజుటికి ప్రాప్తం. హ్మ్. మనకు పాము కరవాలి. భగవంతుడి యొక్క భక్తిలో మనం ఉంటే, భగవంతుని యొక్క పాదాలు మనం పట్టుకుంటే, తేలో, చీమో, జర్రో కరిచేలా చేస్తాడు. హుహు. ఇప్పుడు చాలామంది వితండవాదం చేసేవాళ్ళు మనకు రాసుండేదే జరిగినప్పుడు మనం ఎందుకు చేయాలి? అవును. అవును. అవెందుకు చేయాలి అంటారు కదా! హ్మ్. మనం చేయాల్సిన దాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే, మన కర్మను తగ్గించుకోవడానికి చేస్తున్నాం. హ్మ్. పెద్ద పెద్ద గండాలుండొచ్చు మన జీవితంలో. వాటిని భగవంతుడు తగ్గిచ్చేస్తాడు. ఓకే. మన భక్తి అనేది తగ్గిచ్చేస్తుంది. హ్మ్. అంటే వాటి జరిగేయి అలా జరుగుతాయి. కాపోతే ఎక్కువ కష్టాలు ఎక్కువ పడుతూ ఇది వెళ్ళాల్సింది కొంచెం లేకోకున్నట్టు. సులువుగా అంటే వెళ్ళడం మనకు కోసం. అర్థమైపోతుంది. ఇది ఇంకోలా జరిగింటే ఏమవ్వు మన హ్మ్. జీవితము అని. అవును. అది అనిపిస్తుంది. భగవంతుడు మనకి అనిపించేలాగా చేస్తాడు. హ్మ్. అప్పుడు అనిపిస్తది. ఆ! దేవుడున్నాడు. మేము దీని నుండి బయట పడిపోయినాం. అవును. ఆ నిజం. ఇంకోలా జరక్కోకున్నట్టు కాపాడేవాడే భగవంతుడు. హ్మ్. మనం ఈ పూజలు, వ్రతాలు, నోములన్నీ వాటి కోసమే చేస్తాము. తర్వాత మోక్షం. అవును. ప్రతి ఒక్కరు గూడా అండి సామాన్య ప్రజలతో పాటు దేశం ఉన్నవాళ్ళు, సాధకులు, హ్మ్. అనుష్ఠాన పరులు ప్రతి ఒక్కరూ 5 భిక్షలడగాలి భగవంతుడిని. ఏమేమండి? మొదటిది విద్యా భిక్ష. హ్మ్. మనం ఏ దాంట్లో ఉంటామో దాంట్లో మనం నేర్చుకునేదుంటుంది. జ్ఞానం ఏ ఒక రకంగా పనిలో దానికి ఉంటామో సంబంధించి. మనం జ్ఞానం. టీచర్ అయితే టీచరు, లాయర్ అయితే లాయరు, పోలీస్ దానికి తగ్గట్టు మనం నేర్చుకోవాలి. రూల్స్ అవును. అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవునవును. మనం తెలుసుకోవాలి. హ్మ్. జ్ఞానం. మనం పై ప్రమోషన్స్ పొందాలన్నా, పైకి ఎదగాలన్నా జ్ఞానం అనేది చాలా ఉండాలి. ఇంపార్టెంట్. విద్యా భిక్ష. హ్మ్. 2 వచ్చేసి ధనభిక్ష. హ్మ్. ధనం. చేసిన పనికి ప్రతిఫలమా? హ్మ్. ధనభిక్ష. ఓకే. ఎందుకంటావా ఈ కలియుగంలో ఖచ్చితంగా ధనం పైనే నడుస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు. అవును. అది. హ్మ్. హ్మ్. ఆరోగ్య భిక్ష. ఆ! ఆరోగ్యం లేనిదే ఎన్నున్నా గూడా. ఎన్ని ఉన్నా ఎంత కోట్లు సంపాదించినా అవును. ఆరోగ్యం లేనిదే ఏమి చేసుకోలేం. హ్మ్. 4 కామ్య భిక్ష. హ్మ్. మన కామ్యము. మనం అనుకున్న పనులు సకాలంలో నెరవేరాలి. హా! టైం దాటి నెరవేరినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. కొన్ని అవును. పనులు.
నిజమే అండి. కొన్ని పనులు ఇప్పుడు ఒక పెళ్లి పెట్టుకున్నాము ఆ మ్మ్. డేట్కి, ఆ డేట్కి పెళ్లి జరిగిపోతేనే మంచిది. అవును. ఇంకో డేట్కి పోస్ట్ పోన్ అయ్యి అది క్యాన్సిల్ అయ్యి ఇంకోలాగా జరిగితే అది కామ్యం నెరవేరినట్టు కాదు. అవును. సకాలంలో మన కామ్యం నెరవేరాలి అంటే అమ్మవారి అయ్యవారి యొక్క అనుగ్రహం ఉండాలి, కామ్య భిక్ష అడగాలి. ఓకే. 5వది మోక్ష భిక్ష. ఇవన్నీ దాటుకొని వస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. ఓకే. మోక్షం ఖచ్చితంగా అడగాలి మనం. ఎందుకంటే ప్రతిసారి ఈ సంసార సాగరము, క్రిమి కీటకాలు, జంతులాగా జన్మలు ఎత్తి 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 విసిగిపోయేదానికంటే ఒక్కసారి మోక్షం ఉంటే వీటి నుండి మనం పూర్తిగా బయటపడిపోతాం. ప్రతి ఒక్కరు పూజ అయిపోయిన తర్వాత, ఏ పూజ నిత్య పూజ కానీ, మనం సంకల్ప పూజలు కానీ, వ్రతాలు కానీ ఏవి చేసిన తర్వాత కూడా 10 నిమిషాలు హారతి అంతా ఇచ్చేసిన తర్వాత 10 నిమిషాలు కూర్చొని మంత్రం అనుకోవద్దు, ఏమి అనుకోవద్దు. మగవాళ్ళు అయితే దోసిళ్ళు పట్టాలి ఓకే. ఈ 5 భిక్షలు అడగడానికి. ఆడవాళ్ళు అయితే కొంగు పట్టాలి. కొంగు పట్టుకొని ఈ 5 భిక్షలు మాకు ఇవ్వమ్మా అని అడగాలి. ఇప్పుడు భిక్ష అనేది ఎందుకు వాడుతున్నాము అంటే మనం ఎవరిని అలా అడగలేం, అవును. కానీ భగవంతుని అడగగలం. మనం అడిగేది ఎవ్వరు చూడరు కూడా, ఓన్లీ భగవంతునికి మనకి మాత్రమే తెలుసు. అది భగవంతుడి ముందు మనం ఎంత అవును. మోకరిల్లిపోయి మనం అడిగితే భగవంతుడు ఖచ్చితంగా మనకి మార్గం చూపిస్తాడు, అనుగ్రహం మనకిస్తాడు. అది అవును. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని పూజ అయిపోయిన తర్వాత, నిత్య పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఈ 5 భిక్షలు అనేటివి అడగాలి. ఓకే. మగవాళ్ళైతే దోసిలు పట్టుకొని అడగాలి, ఆడవాళ్ళైతే కొంగు పట్టుకొని అడగాలి మోకాళ్ళ పైన కూర్చొని. ఓకే. అంటే స్వామి నేను నీ ముందు ఇలా మోకరిల్లిపోయినాను, నీ పాదాలకి నేను దాసోహం అంటున్నాను, నేను ఇప్పుడు శరణాగతి వేడుకుంటున్నాను, నాకు ఈ 5 భిక్షలను ప్రసాదించు, నా జీవితాంతం ఈ 5 భిక్షలు నాకు కావాలి అని మనం భగవంతుని వేడుకుంటున్నట్టు. అవును. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నిజంగా. అవును. పూజ అనంతరం ఇంకా అయిపోయిందా, ప్రసాదాలు తినేద్దామా, ఈ హడావిల్లో ఉండకుండా ఈ యొక్క విధానాన్ని గనక ఆచరిస్తే అద్భుతం నిజంగా. భగవంతుడు ఎందుకు కనికరించడండి ఇంత మంచిగా మనం అడుక్కున్న తర్వాత? భగవంతుని అడుక్కున్న తర్వాత అవును. అసలు చెప్పండి, ఒక 10 నిమిషాలు అలా కూర్చోండి పోవాలి పూజా ఓకే. గదిలో భగవంతుని ముందు మాట్లాడాలి. ముందుగా మనం ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అంటే, భగవంతుడికి పెద్ద పెద్ద స్తోత్రాలు చదివేసి పెద్ద పెద్ద పారాయణాలు చేసేసి వీళ్ళు కాదు నచ్చేది. ఏమీ రావు, వాళ్ళ బుద్ధి చాలా మంచిగా ఉంటది, వాళ్ళు ఏమీ చదవలేరు, ఏమీ చేయలేరు. అలాంటి వాళ్ళని చాలా మెచ్చుకుంటాడు దేవుడు. మనం కూడా అంతే కదండి. చిన్న పిల్లల్ని బాగా వచ్చి రాని మాట్లాడే పిల్లల్ని బాగా ముద్దు చేస్తాం. అవును. వాళ్ళు ఎంత ముద్దు ముద్దుగా ఉంటారు. పెద్దగా అయిన తర్వాత మాట్లాడితే నోరు మూసుకో, ఎందుకు అవును. మాట్లాడతావు, అతి మాటలు మాట్లాడతావు అంటాం కదా పిల్లల్ని. అంటాం. అలా భగవంతుడు కూడా ఏమీ రాని వాళ్ళ వైపే ఉంటాడు ఎక్కువ. మాకు అన్నీ తెలుసు అని అనుకొని అహంగా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర ఉండడు. మేము ఇది చదువుతాం, చాలా మంది చెబుతారు మాకు అదొచ్చు ఇదొచ్చు, మేము ఇది చదువుతాం, ఇది పారాయణం చేస్తాం, ఇది ఇన్నిసార్లు పారాయణం చేస్తాం. అలాంటి వాళ్ళకంటే ఏమీ రాని వాళ్ళకే భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. అలా 10 నిమిషాలు మనం పూజా మందిరంలో కూర్చొని, నాకు ఏమీ రాదు, ఏమీ తెలీదు, నీవే శరణాగతి, నీ పాదాలనే పట్టుకున్నాను, నా జీవితం ఏం చేస్తావో నీ పాదాల దగ్గర పెట్టాను అనేసి మీరు భగవంతునికి అప్పచెప్పేసేయండి మీ జీవితాన్ని. భగవంతుడు చూసుకుంటాడు. అంతే. అంతే. సంతోషం అండి. నిజంగా మంచి విషయాలు మనం అంటే టాపిక్ అక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నాము, అనుకోకుండా అది యాడ్ చేయడము, ఇంత మంచి సబ్జెక్ట్ అంతా కూడా వచ్చింది. నిజంగా అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మా నమస్తే. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.